నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ఏపీ రాజకీయాలు అయితే ప్రస్తుతం ఆఫ్టర్ పోలింగ్ రణరంగాన్ని తలపిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఎలాంటి ఎడ్జ్ రాబోతోంది అధికార పార్టీగా, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమిగా? ఓవరాల్గా చూస్తే కనుక అనేక సర్వేలు కూటమికి ఎడ్జ్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి? పైగా దానికి తగ్గట్టుగానే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయా? సో అనేక అనుమానాలు, అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులకు సైతం కూడా అంతుపట్టినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం మన వాల్గా స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కూటమి ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ స్టెప్ అనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే ఆయన మొన్న లండన్ టూర్ వెళ్తూ 151 సీట్లు అంటూ కూడా ఒక ఓరల్ స్టేట్మెంట్ ఇచ్చి మరీ వెళ్ళారు. సో ఆయన స్టేట్మెంట్కి ఎలాంటి అర్థం పట్టబోతోంది? మీకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఏమిటి? ఇప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోండి సార్, ఎప్పుడైనా మనం అశ్వమేధ యాగం అన్నది మనం చరిత్రలో చూసే ఉంటాం. నా గుర్రం వెళ్ళినంత సామ్రాజ్యం నాది. అలాంటి మొనాటమిని ఒక ప్రజాస్వామ్యంలో ఒకటి బ్రేక్ చేస్తున్నప్పుడు అక్కడిని ఎలాగో ఎదుర్కోలేక 4-5 కలిపి స్ట్రాటజీ ప్లాన్ చేసి మన అందరం కలిపి ఈ అశ్వమేధ యాగాన్ని ఆపుదామని ప్రయత్నాలు చూసాం గతం. ద సేమ్ సినారియో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పరంపరని ఆపుదామని చూస్తే, నేను ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళందని నేను ఎప్పుడు ఏ విశ్లేషణ చెప్పను. మీరు ఇందాక అన్నట్టు బెట్టింగ్లు ఇలాంటివన్నీ సడన్గా పాపప్ అయ్యాయి. ఎందుకు అన్నది నేను ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే వెనక్కి వెళ్తే, మనకి రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ టర్మ్ 415 సీట్లతో అబ్బా అసలు గవర్నమెంట్ ఏంటి అనుకున్నాం. ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ని నెక్స్ట్ టర్మ్లో అతను ఘోరంగా ఓడిపోతున్నాడు. మనకి ఇప్పుడు దేశంలో ఈ ఫేజెస్ వారి ఎలక్షన్స్ ఉంటాయి. అవునండి. మీరు గమనిస్తే రాజీవ్ గాంధీ గారి మరణానంతరం జరిగిన ఎలక్షన్స్లో మొత్తం కాంగ్రెస్ చొచ్చుకుని పోయి పివి నరసింహరావు గారు గవర్నమెంట్ వచ్చింది. మీరు అది గమనిస్తే దేశంలో ఒక మొమెంటం స్టార్ట్ అయితే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు మనం దాన్ని ఆంధ్రప్రదేశ్కి అన్వయిస్తాం. ఇక్కడ మీకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి యొక్క ఇల్లాజికల్ ప్రవర్తన ఒకసారి గమనిద్దాం ఫస్ట్ ఎవర్ టైం. ఎందుకంటే ఆయనకి 42 సంవత్సరాల పార్టీ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల అపోజిషన్ లీడర్, ఇవన్నిట్లో 77 ఏళ్ళ రాజకీయాలు ఈ స్వతంత్రంలో అత్యధికంగా చూసిన వ్యక్తి ప్రవర్తన అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన సడన్గా ఒక విభిన్నమైన పంథాకి ఎంచుకున్నాడు. అక్కడి నుంచి మీరు రాజకీయ విశ్లేషకుడిగా కొన్ని గమనించాలి. ద ఫస్ట్ ఇండికేషన్ ఏం ఇచ్చాడు? 11 లోపల మన వాళ్ళందరూ ఎలక్షన్స్ కేసేసుకోండి అన్నాడు. తర్వాత వ్యవస్థతోనే నడిపించిన రాజకీయం అతనికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా మీరు గమనిస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రజల్లో లేకపోతే నేను లేననుకుని పర్సెప్షన్లో డ్రైవ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలు లేకపోతే మనకి సర్వైవల్ లేదన్న పర్సెప్షన్తో డ్రైవ్ అవుతుంది చంద్రబాబు నాయుడు. ఈ రెండింటితో మీరు గమనిస్తే ఈ కూటమి యొక్క అర్థం ఏంటంటే, ఈ వ్యవస్థతో అంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఒకసారి ప్రజలకు చెప్పాలి. మీరు సెన్సిటివ్ ఏరియాస్లో ఎక్స్ట్రా బలగాలను డిప్లాయ్ చేయకుండా ఎలక్షన్ చేయడం ఫస్ట్ ఫెయిల్యూర్. రెండోది, ఎలక్షన్ 48 గంటల తర్వాత కూడా పర్సంటేజ్ ఇవ్వకపోవడం, సుప్రీంకోర్టు యాక్షన్ల తర్వాత ఇవ్వడం రెండోది. మూడోది, ఈ 4 ఎక్కడైతే ఎస్పీలను మార్చారో అక్కడే ప్రోయాక్టివ్గా జరుగుతుంది. దానికి దీని ఇంపాక్ట్ టోటల్గా ఉమెన్ ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తూ ఉమెన్ స్తంభింపజేయచ్చు అనుకున్న ఒక పొత్తు యొక్క సారాంశం, ఎన్డీఏ కూటమి యొక్క సారాంశంలో చంద్రబాబు నాయుడు ప్రవచనం ఏంటంటే, అప్పటిదాకా తెలుగుదేశం కూటమి మాట్లాడే ఆయన ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ మాట్లాడిన దానికి రాజీవ్ గాంధీ ఎలక్షన్స్కి దీన్ని లింక్ చేస్తే, ఇక్కడ ఆల్రెడీ బెట్టింగ్కి తెరలేపారు. పనికి మాలిన బెట్టింగ్లు, దమ్మిడికి పనికొచ్చే బెట్టింగ్లు కాదు. పైపచ్చు 30-35% ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశాన్ని నిద్రలేపారు. ఈ రాష్ట్ర 2 నెలలు మనం కొంచెం అడవాడి చేయకపోతే, ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎలక్షన్ లాగా ఈ టొపెరం బ్యాచ్ అంటాను నేను, ప్రజాస్వామ్య ద్రోహులు, ఈ ప్రశాంత్ కిషోర్, ఈ రాబిన్ శర్మ, ఈ ఎవడైనా పేరు పెట్టండి, ఈ సునీల్ గనుగోలు, వీళ్ళందరూ వీళ్ళు ప్రజాస్వామ్య ద్రోహుల కింద నేను చెప్తాను. ఎందుకంటే ద ఒరిజినల్ ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటులో ఒక డిఫరెంట్ పంథాకి తెరలేపిన వాళ్ళు వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఐపాక్ కూడా నేను అతిథి శక్తిగా తీరదు, ఋషేంద్ర ఏదాడి పేరు, వీళ్ళందరినీ ఐ డోంట్ వాంట్ టు స్పేర్ దెమ్ బికాస్ వీళ్ళు ఒక మొనాటమిని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీకు గమనిస్తే ఈ ఎలక్షన్ తర్వాత మీకు ఫస్ట్ ఇండికేషనే అన్ని సర్వేలు, ఇండైరెక్ట్ పోల్స్ అన్నింటిలో ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు, కానీ ఎవడు మాట్లాడాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న దగ్గర ఈ బెట్టింగ్ రాయలతో సత్తా బజార్ని నిద్రలేపారు. ఎందుకు? 80 స్థానాలు ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, దేశంలో మిగిలిన ఫేజెస్ ఎలక్షన్స్ ఉన్నాయి.
ఇవన్నీ ప్రభావం చూపించాను కూడా ఎన్డీఏ ఓటమి అలా బాహుబలిలో చూడండి, ఒకడు ముసలోడు బాహుబలి అనగానే ఇంకా అంత ప్రపంచం వచ్చింది. అట్లా ఎన్డీఏ ఓటమి అనేది రావణ కాస్ట్ అయిపోతుంది మొత్తం. ఇప్పటిదాకా జరిగిన ఒక మేనేజ్మెంట్ షో ఏంటంటే మీడియా వ్యవస్థల త్రూగా స్తంభింపజేస్తూ అంత 400 అబ్కి బార్ 400కి పార్ అని ఏదో కబుర్లు చెప్తున్న వాళ్ళందరూ మీద తీవ్ర ప్రభావం కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రభావితం చూపించట్లేదని తెలిసి కూడా ఒక బలవంత బ్రాహ్మణత్వంలో బలవంతంగా ఆబ్లిగేషన్ తీసుకున్న ఎన్డీఏ తెలుగుదేశం అన్న పరంగా. ఎందుకు ఇక్కడ 35% ఓటు బ్యాంక్ వీళ్ళకైతే లేదు. ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలంటే వీళ్ళతో తప్ప ఇంకెవరితో కాదు. సో దాన్ని వాళ్ళు ఎన్డీఏ ఒక సక్సెస్ఫుల్ మాడ్యూల్లో క్రియేట్ చేసుకోగలిగారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక స్తంభంగా కూర్చుని ఉంది. ఎందుకు? వెబ్కాస్టింగ్ జరుగుతున్నప్పుడు పిన్నిల్ రామకృష్ణారెడ్డి దాన్ని ఎరగొడితే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైం 16 బూతుల్లో ఎరగొట్టారండి. ఈవీఎంలో 16 దగ్గర రీపోలింగ్ కాల్ చేశారు, డేటా రిస్టోర్ చేసామని పబ్లిక్ కబుర్లు చేస్తున్నారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీకున్న అనుభవంలో ఇంత దైద్యంగా ఎలక్షన్ కమిషన్ నడవడం ఎప్పుడైనా చూసారు? పైపచ్చు మీరు ఇక్కడ ఈ 4గిట్లోనూ సిట్ రిపోర్ట్ రావట్లేదు. ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే ఈ నిమ్మగడ్డోడు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ప్రొవోక్ చేస్తాడు. ఎందుకంటే పాత లక్ష్యం వాళ్ళు నిద్ర లేపుతుంటే నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, పిన్నులు ఎరగొట్టి ప్రొయాక్టివ్గా తీసుకెళ్ళి ఇవ్వడానికి తీసేసిన తహసీల్దారులే కదా, వీళ్ళందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ప్రవచనాలు చెప్పి చాగంటి కోటేశ్వర బ్యాచ్లే కదా ఈ జయప్రకాష్ నారాయణ ఇలాంటి అండ్ వాట్ కెపాసిటీ. రెండోది, ఇది మళ్ళీ తెలుగుదేశం శ్రేణుల్లోనే నడుస్తుంది ఆ వీడియో. సరే, అది ప్రజా ఆస్తి, దాన్ని ఎరగొట్టడం తప్పే, నేను కాదంటలే. కానీ ఇన్స్టంట్ అండ్ రియాక్షన్లో వెబ్కాస్టింగ్లో చూసినప్పుడు ఉదాహరణకి రిటర్నింగ్ ఆఫీసర్ భయపడి సచ్చాడు. ఈ స్టాఫ్ మీరు ఎలక్షన్స్ ఎప్పటి నుంచో చూస్తున్నారు కదండి. అవునండి, అవును. ఒక బూడిద గుమ్మడికాయ బ్యాచ్లను అందరినీ కూర్చోబెడతారు. ఒకటి చొక్క పెడితే ఇక్కడి నుంచి ఇలా కాగితం ఇలా ప్రాణాలకు తెగించి ఆవిడ పక్కోడికి ఇస్తే ఆ పక్కోడు ఆ కాగితం చూసి పరవశించిపోయి ఇలా తిప్పి పుస్తకం సంతకం పెట్టించుకుని మళ్ళీ ఇలా ఇచ్చి నెక్స్ట్కి పంపిస్తే ఆగండి వాళ్ళు రహస్యంగా ఓటేసి బయటకు వస్తే కానీ చేయకూడదంటే నాలాంటి వాళ్ళు అందరూ ఫోన్లు పెట్టుకుని ఇక్కడ నొక్కట్లే ఎక్కడ నొక్కుతున్నాను అన్న వీడియోలు బయటకు వచ్చాయి. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి ఓటేసినప్పుడు అలా భార్య ఏ కెపాసిటీతో లోపలికి వెళ్ళింది? ఓటు హక్కు లేని మన ఎవ్వరికీ లేని ఫోన్ తీసుకెళ్లే ఫెసిలిటీ లేని వాళ్ళ దగ్గర ఇవాళ ఆ ఈవీఎం ఎరగొట్టుతున్న వీడియో ఎవడ తీసాడు? ఎలక్షన్ కమిషన్ అథెంటికేట్ వెబ్కాస్టింగ్ లో నేను పట్టుకున్నాను వినిల్ రామకృష్ణారెడ్డి చర్యలు ఉంటాయి మరి మన తప్పేం కాదు. వి విల్ నాట్ డినై ఇట్. అవునండి, మధ్యలో కూడా టీడీపీ కార్యకర్త ఒక ఆయన వచ్చినట్టుకున్నాడు ఆ వీడియోలో. సార్ టీడీపీ కార్యకర్త వచ్చేటవన్నీ నాకూడ మీకు నాకైనా బోర్డులు ఉంటాయి టీడీపీ కార్యకర్తలు, మనకు ఆడెవడో కూడా తెలియదు. అడ్డుకోవాల్సిన పోలీసులే. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మీలాంటి ఒక జర్నలిస్టు ఆ నియోజకవర్గంలో మాచర్లో కర్రలు కటార్లు పట్టుకుని వెళ్తుంటే ఆయనే ప్రొవోక్ చేస్తూ చెప్పాడు, బాబు ఎందుకయ్యా మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏమొస్తుంది నిర్వహించడం నీకెందుకయ్యా అని అడిగితే బాధ్యత అయ్యా అని చెప్పాడు. అలా బాధ్యత విస్మరించిన ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ స్పెసిఫిక్గా 4 దగ్గర ఎందుకు తాడిపత్రి కానీ పల్నాడు కానీ తిరుపతి కానీ చంద్రగిరి ఇవన్నీ ఎందుకు సెన్సిటివిటీని డెవలప్ చేశారు? ఉదాహరణకి పులివర్తి నాని గారు నియోజకవర్గంలో ఒక బండి కాలిపోతే ఆడ బండి తీసుకొచ్చి కొత్త బండి ఇచ్చాడు, ప్రొవోకింగ్ మళ్ళీ ఇప్పుడు దమ్ముంటారా అని. మరి అలాగే వేమూరు నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల బండి కాల్ చేశారు కదా బరికోట అశోక్ బాబు గారు, ఆడపిల్ల బండి కాల్ చేశారండి. మరి అక్కడ లేని ప్రొవొకేషన్ ఇక్కడ ఎందుకు వస్తుంది? అంటే దీస్ ఆల్ ఇంటెన్షనల్లీ టార్గెటెడ్. అంటే వేమూరు లాంటి దగ్గర బండి కాల్ చేసినా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లే, ఎందుకంటే యాజ్ పర్ డిజైన్డ్ ప్రోగ్రాంలో ఈ 4 జరిగితే అలజడిలో రాష్ట్రం అంతా భయానక సిచ్యువేషన్ డ్రైవ్ అయితే ఆడపిల్లలు వచ్చి ఓటింగ్ వేయరు, దాంతో మనకి గెలుపు తథ్యం అనుకున్న ఒక ప్రణాళిక రచించుకున్నారు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంతమంది వచ్చి గతం కన్నా 2% ఎక్స్ట్రా వచ్చి ఓటింగ్ చేశారు. ఇవన్నిటికీ ప్రభావం చేస్తున్న అవసరం ఏంటి? ఒక ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెన్సీతో 5 సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమై ఒక కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా నేను మీకు ప్రభుత్వ అధినేతగా ఏం చేయాలో అది చేసుకుంటూ వస్తుంది. వెసస్ అదేంటంటే జూమ్ మీటింగ్లు అక్కడి నుంచి అడిగి పంపించి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఆడ తడిగొట్టేసి పడుకున్నాడు. మీకు ఇంకోటి చెప్తా సార్, అంటే కొన్ని కారణాలతో నేను కూడా మా మునిబోబని నాకు మిత్రుడు ఒక స్కాలర్, అతను డాక్టరేట్ చేశాడు. అతను వెనుకబడిన సామాజిక వర్గాల యొక్క దీని మీద అభ్యున్నతి కోసం పోరాటంతో పాటు పిహెచ్డి చేశాడు. ఎందుకంటే మనం ఈ సిస్టంలో ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ లాట్ ఆఫ్ రిజర్వేషన్స్ అని అనుకుంటున్న దగ్గర రిజర్వేషన్స్తో కనుక మనకి 77 ఏళ్ల స్వాతంత్రంలో నిజంగా గమనిస్తే ఎక్కడ అప్లిఫ్ట్మెంట్ జరగలేదు. ఇప్పుడు సామాజిక సమతుల్యత కూడా జరగలేదు. ఇప్పుడు ఈయన చూడండి, జగన్మోహన్ రెడ్డి హస్ టేకెన్ ఏ కాల్, పెట్టుబడిదారీ వ్యవస్థతో యుద్ధం అన్న దగ్గర ఇవాళ మీరు ఏ రోజైనా సరే ఒక సంక్షేమం అన్న దానికి పెద్ద పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అగ్రిగేట్ 1,00,000 పైచిలుకే ఈ 4 ఏళ్ళు బట్టి వాళ్ళకి ఖాతాల్లో పడిన డబ్బులు చూసుకోగలిగితే ఆ దాని మీద ఈ ప్రజాప్రభుత్వంలో అందిన ఫలితాలతో సామాజిక దృక్పథం ఎలా మారిందన్న దాని మీద ఇతను
ఒక డేటా అనాలిసిస్ చేసుకుని వచ్చాడు. అంటే నియోజకవర్గాల వారీగా ఓకే. అంటే ఒక కాప్ సామాజిక వర్గం, ఒక కమ్మ సామాజిక వర్గం, ఒక ఎస్సీ ఎస్టీ, తర్వాత క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఇవన్నిటి యొక్క ప్రవర్తన అంటే నియమావళి అన్నది ఎలా ఉంటుందంటే ఒక సంక్షేమం అందిన తర్వాత హౌ దే ఆర్ రియాక్టింగ్ అండ్ హౌ దే ఆర్ నాట్ రియాక్టింగ్ అన్నది అనేది ఎక్కువ విశ్లేషించుకుని వచ్చాడు. ఓకే. అండ్ మోర్ ఉదాహరణకి ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గాలు కూటమి పరంగా ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సమైక్యంగా పోరాటం చేస్తే వెసస్ జగన్మోహన్ రెడ్డి అని దగ్గర రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాలో నాడు ఉంటుంది, ఊరంతా ఒక దాట అయితే కాపులది ఒక దాట. సో వీటిలన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాసించే స్థాయి ఉంటుంది. మునిబాబు కూడా ఉభయ గోదావరి జిల్లాలో మంచి. అతను ఒక ఈక్వేషన్ జస్టిఫై చేసుకుని వచ్చాడు. అంటే సంక్షేమ ఫలాలు అందిన వాళ్ళని ఎక్కువగా డేటా తీసుకున్నాడు ప్రతి గ్రామంలో. దాంతో ఏం చేశాడంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం 20% అనుకుంటే 80 లక్షలు ఎక్కువ వాళ్ళే బెనిఫిషరీస్ కాబట్టి 60 లక్షలు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వేసాడు. టీడీపీ కూటమికి, జనసేనకి, ఇవన్నిటికీ 20 లక్షలు వేసాడు. అలాగే ఎస్టీ సామాజిక వర్గం 7% అంటే దగ్గర దగ్గర 28 లక్షలు. ఓకే. బెనిఫిషరీస్ 25 లక్షలు తీసుకున్నాడు. అందులో 3 లక్షలు తెలుగుదేశానికి వేసాడు. అలాగే ముస్లిం మైనారిటీ 10% అంటే 38 లక్షలు ఉన్నారు. 35 లక్షలు ఎందుకంటే బీజేపీ కోర్టులో 4% రిజర్వేషన్ ఇవ్వట్లే, తండ్రి కొడుకులు మాత్రమే దాన్ని జస్టిఫై చేశారు. వీళ్ళు గోడ మీద పిల్లలు డ్యాన్సులు కడుతున్నారు. సో 35 లక్షలు కన్సాలిడేట్గా వైఎస్ఆర్సీపీకి వేసి 3 లక్షలు వాళ్ళకి వేశారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీ 3% ఉంటే 12 లక్షలు, అందులో 11 లక్షలు వైఎస్ఆర్సీపీకి వేసి 1 లక్ష తెలుగుదేశానికి వేశారు. ఓకే. అలాగే బీసీ సామాజిక వర్గం దగ్గర దగ్గర 34% ఉంటే 1,20,00,000 మంది. ఇది 50 లక్షలు వైఎస్ఆర్సీపీకి వేస్తే 70 లక్షలు తెలుగుదేశానికి వేశారు. రెడ్డి సామాజిక వర్గం 7% ఉంటే 26 లక్షలు, అందులో 23 లక్షలు తెలుగుదేశానికి, వైఎస్ఆర్సీపీకి, 3 లక్షలు తెలుగుదేశానికి వేశారు. కాపు సామాజిక వర్గం 11% అనుకుంటే 44 lakhs అండి. అవుట్ ఆఫ్ విచ్ 14 లక్షలేమో వైఎస్ఆర్సీపీకి వేసాడు, 30 లక్షలు తెలుగుదేశానికి గ్రూప్కి. కమ్మ సామాజిక వర్గం 4% అంటే 16 లక్షల్లో వీళ్ళు 0 వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పగబట్టేసి ఉన్నారు, ఎప్పుడు లేదు ఉద్ధరించి ఉల్లు వెళ్దాం అనుకుంటున్నారు. నాని లెటోడు, వంశీ లెటోళ్ళు ఉన్నా సరే కన్సిడరేషన్ కూడా మేము ఇచ్చుకోలే. కన్సాలిడేట్గా వాళ్ళకే ఇచ్చినాం, మొత్తం ఓట్లన్నీ వాళ్ళకే. 0 వేసుకుని 16 లక్షలు వాళ్ళకే వేసాం. ఇది కాక బ్రాహ్మణ్ సామాజిక వర్గం 2% ఉంటే 8 లక్షలు, అందులో 3 లక్షలేమో వైఎస్ఆర్సీపీకి వేసుకున్నాం, 5 లక్షలు వాళ్ళకే వేశారు. వైశ్య సామాజిక వర్గం కూడా 2% అంటే 8 లక్షల్లో 3 లక్షలు వైఎస్ఆర్సీపీకి వేసి 5 లక్షలు వాళ్ళకి వేసారు. ఎందుకంటే బీజేపీకి పరంగా ఈ రెండు వాళ్ళ పక్క ఎక్కువ ఊగిపోతుంటారు కాబట్టి. అలాగే రాజు సామాజిక వర్గం 1% ఉన్నారు, అందులో 4 లక్షలు అనుకుంటే 2 లక్షలు ఇటు 2 లక్షలు అటు వేసాం. ఎందుకంటే రఘురామకృష్ణ ప్రస్తుతం మంట కివెన్ బ్యాచ్ ఇటు పక్క ఎక్కువ మంది ఉన్నారు. అలా మంట బాగుంది అనుకున్న వాళ్ళు బీజేపీకి ఎక్కువగా ఉంటారు. అవును. సో ఇక్కడ మాకు 4,15,00,000 మంది లబ్ధిదారులు అనుకుంటే అందులో 2,22,26 లక్షల మంది వైఎస్ఆర్సీపీ పక్కన 1,58,00,000 ప్రజలు ఇది లబ్ధిదారులు. దిస్ ఈజ్ మేము చేసిన అనాలిసిస్ లో సంక్షేమం అందుకుని కూడా వీళ్ళు మాకు ఓటు వేయరు అనుకున్నా దానికి 1,58,00,000 మందికి అటుపక్క వేసాం. సో ఈ ప్రకారంగా చూసుకున్నా సరే మాకు ఆంధ్రప్రదేశ్లో 24లో 125 నుంచి 146 ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 125 నుంచి 146. అలాగే 19 నుంచి 21 ఎంపీ స్థానాలు వస్తాయి. అండ్ మేము క్యాల్కులేట్ చేసిన దాని ప్రకారం అంటే ఇది కాక మేము ప్రతి నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గాలు ఎంత ఉన్నాయి అన్నది మా దగ్గర విశ్లేషణ ఉంది. సో ఈ ఓవరాల్ దీంట్లో కూడా మేము ఇచ్చుకున్న పర్సంటేజెస్ ఎట్లా ఉన్నాయంటే మునిబాబు చాలా క్యాల్కులేటెడ్గా ఈ సంక్షేమాల మీద వెళ్దాం సార్, ఎందుకు మనం. అవునండి, అవును, ఆయన కూడా నమ్మింది అదే కదా. సో ఇక్కడ అనుకున్నప్పుడు మాకు 54% వైఎస్ఆర్సీపీకి వచ్చింది సార్ ఓటు పర్సెంట్ షేర్, 43% టీడీపీకి, 4% అదర్స్ అంటే కాంగ్రెస్. సో ఇది మాకు ఒక ఎఫెక్టివ్ మేనేజ్మెంట్లో హౌ బెనిఫిషరీస్ ఆర్ ర్యాలీయింగ్ విత్ అస్ అన్నది చూసాం. ఇది కాక ఇంకొక డేటా కూడా మేము తీసుకున్నాం సార్. ఓవరాల్గా స్టేట్లో భవన నిర్మాణ కార్యక్రమాలు ఉన్నారు. ఇది కూడా ఒక డేటా ఉంది మా దగ్గర. 30 లక్షల మంది వేసుకుంటే 50% వేసాం సార్ కూటమికి, వైఎస్ఆర్సీపీకి. నిత్యం తాగే వాళ్ళు ఉన్నారు చూడండి తమ్ముడు, నిత్యం తాగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 28 లక్షల మంది అంటే వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారు మంచి మంది ఇస్తారు అంటున్నప్పుడు 4% వైఎస్ఆర్సీపీకి మిగిలిన అంతా వాళ్ళకే వేసాం. అయితే వాళ్ళు అనుకున్నది కరెక్టే అనమాట. అవును, మద్యం ప్రియులు అనుకోండి సార్, 40% మేము వేసుకుని 60% వాళ్ళకి వేసాం.
చిరు వ్యాపారులు అయితే 4-8 లక్షలు 6 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. 60% వైఎస్ఆర్సీపీ, 40% వాళ్ళకి వేసాం. అలాగే డ్వాక్రా మహిళలు 80 లక్షలు ఉంటే 60% వైఎస్ఆర్సీపీ, 40% వాళ్ళకి వేసాం. ఉద్యోగులు 8 లక్షలు ఉంటే ఓన్లీ 30% వేసుకుని 70% వాళ్ళకి ఇచ్చి వేసాం. అంటే మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఐ మీన్ ఉద్యోగస్తులు ఒప్పుకోవడం అంటే ఒకటి గుర్తుంచుకోండి సార్, వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. ఇదంతా బయట చిన్న చిన్న ఊహాగానాలండి. మద్యప్రియులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. సార్ ఒకటి చెప్తున్నా, మా క్యాలిక్యులేషన్ ప్రకారం గవర్నమెంట్ ఎలా వస్తుంది అన్నది మమ్మల్ని అడిగారు మీరు. ఒక ర్యాలీ అవుతుందా విషయం మీద మేము చెప్తున్నాం. అవునండి, అవును. ఇప్పుడు మేము బయాసిడ్గా వాళ్ళకి వేస్తారు మాకు వేస్తారని మాట్లాడట్లేదు కదా. అవును. ఇప్పుడు ఉద్యోగస్తులు పగబట్టేసి ఉన్నారు అన్నప్పుడు మాకు వేయరు, టీచర్లు పగబట్టేసి ఉన్నారు లేదో. ట్రాన్స్పరెన్సీగా ఉంది. అలాగే ఉద్యోగులకు వచ్చారకల్లా 8 లక్షల్లో మేము 30% వేసుకున్నాం, అలాగే 70% వేస్తాం. నిరుద్యోగులు 20 లక్షలు ఉన్నాం అనుకోండి, 35% మేము వేసుకున్నాం. ఎందుకంటే జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ అని 65 వాళ్ళకి వేస్తాం సార్. అలాగే కొత్త ఓటర్లు 15 లక్షలు ఉంటే 45% మేము వేసుకుని 55 వాళ్ళకి వేసాం. పన్ను చెల్లించే దారులు 18 లక్షలు, 35% మేము వేసుకున్నాం, మిగిలింది 65 వాళ్ళకి వేసాం. వ్యాపారులు 12 లక్షల మంది ఉంటే 50-50 వేసాం సార్. ఇది వివిధ వర్గాలు 30 లక్షల మంది ఉంటే 50% వేసాం. రైతు కూలీలు 80 లక్షలు ఉంటే 65% వేసాం. ఎందుకంటే మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను నేను. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో 59,814 కోట్లు మాత్రం వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వంకి ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇన్ దిస్ 5 years tenure, ఈవెన్ ఆఫ్టర్ కరోనా, 89,614 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొన్నారు. సో ఇది డెఫినెట్గా ఒక సక్సెస్ రేషియో కదా. అందుకని 65 వేసుకుని 35 వాళ్ళకి వేసాం. ప్రైవేట్ ఉద్యోగులు 30 లక్షలు ఉంటే ఇది కూడా 50-50% వేసాం. ఇక్కడ సామాజిక వర్గాల ప్రకారం ఇందాక వేసుకున్న దగ్గర అంటే కాస్ట్ ఈక్వేషన్స్ కూడా చెప్పాలి కదా. ఇది మొత్తం చెప్తా. కాపు బలిజ తెలగ 11% అనుకుంటే 40% వైఎస్ఆర్సీపీకి వేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి 60 వేసాం వాళ్ళకి. యాదవ్ సామాజిక వర్గం 8% ఉంటే 60% వైఎస్ఆర్సీపీకి వేసి 40% వాళ్ళకి వేసాం సార్. రెడ్డి సామాజిక వర్గం 7% ఉంటే 80% వైఎస్ఆర్సీపీకి వేసి 20 వాళ్ళకి వేసాం. తర్వాత ముస్లిం సామాజిక వర్గం 10% దగ్గర ఉంటే 80% మేము వేసుకుని 20 వాళ్ళకి వేసాం. మాల 14% అంటే 60% వైఎస్ఆర్సీపీ, 80% వైఎస్ఆర్సీపీ, 20% వాళ్ళకి వేసాం. ఎందుకంటే వాళ్ళు మాదిగ సామాజిక వర్గంగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, వీళ్ళు మాల సామాజిక వర్గంకి ఎక్కువ ఇచ్చారు. అలాగే మాదిగ 5% అంటే 60-40 వేసాం సార్. కమ్మ 4% ఉంటే జస్ట్ 10% నామకవాస్త వేసుకున్నాం, 90% వాళ్ళకి వేసాం. వైశ్య 2%లో 30% వేసుకున్నాం, 70 వాళ్ళకి వేసాం. బ్రాహ్మణ్ 2%లో మళ్ళీ 30%, 70% వేసాం. వెలమ 2%లో 50-50 వేసాం. తూర్పు కాపు 2%లో 60% వైఎస్ఆర్సీపీ, 40% వాళ్ళకి వేసాం. కాళింగ 1% ఉంటే 60% వైఎస్ఆర్సీపీ, 40% వాళ్ళకి వేసాం. మత్స్యకార 2% ఉంటే 60-40, ఇంకా చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. చేనేత కార్మికుల్లో 2% ఉంటే 60% వైఎస్ఆర్సీపీ, 40% వాళ్ళకి. రజక 1% ఉంటే 60% వైఎస్ఆర్సీపీ, 40% వాళ్ళకి. నాయి బ్రాహ్మణులు 1% ఉంటే 60% వాళ్ళకి, 40% కూటమికి. గిరిజన 7% ఉంటే 80% వైఎస్ఆర్సీపీ, 20% అది ఎలాగో ఉంటుంది. సో ఈ ప్రయారిటైజేషన్స్లో మీకు ఎక్కడ కాంట్రడిక్షన్ కనబడిందా? లేదు. పీపుల్ హూ ఆర్ రియల్లీ ర్యాలింగ్ అన్న దగ్గర కన్సిడరేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ కన్సిడరేషన్స్లో మాకు ఎక్కడ చూసినా సరే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్రధానికి కాపు సామాజిక వర్గం దగ్గర 18% అంటున్నారు, 7% చౌదరి సామాజిక ఉంటే 20%లో 10-15% కూడా ఇటుపక్క వేసుకోకుండా కన్సాలిడేషన్ అటుపక్క ఇచ్చినా సరే వాట్ అబౌట్ రిమైనింగ్ 75% అన్న దగ్గర వాళ్ళ నిస్సహాయత కనబడుతుంది. మీకు ఇంకోటి, లబ్ధిదారులే సంక్షేమం అందుకున్న వాళ్ళే 2,28,000 ఇటుపక్క ఉన్నప్పుడు 1,58,000 వాళ్ళు ఉన్నప్పుడు దగ్గర 80 లక్షల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు 2014 ఎలక్షన్ 5 లక్షలతో కూటమి గెలిపింది. 2019 ఎలక్షన్లో 19,50,000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 24కి మీరు ఎంత వర్స్ట్ కేసు సినారియోలో చూసుకున్నా 19,50,000లో 50% లాస్ అయినా సరే కూటమి పోటీ అవ్వదు. ఇక్కడ మీకు వచ్చిన ఇంకొక సింప్లెస్ట్ ఈక్వేషన్ చెప్తా. 23 గెలిచిన తెలుగుదేశానికి 88 స్థానాలకి ఎంత దూరం? అవునండి. 151 గెలిచింది, 50% లాస్ అయింది. 75 స్థానాలు గెలిస్తే 88 స్థానాలకి ఎంత దూరం? అవును, నిజమే. అది మరి అంత డ్రాస్టిక్గా పడిపోదు కదా. ఒకసారి నేను చెప్తున్నాను వర్స్ట్ కేస్ సినారియోలో 50% లాస్ అన్న. అవునండి.
ప్రభుత్వ స్థాపనకి ఎక్కడైనా కష్టం ఉందా? అవును. సో ఇట్స్ సింపుల్ ఈక్వేషన్ ఇది. మనకి ఏదో చూడండి రాకెట్ సైన్స్ ఏం లేదు. ప్రభుత్వ స్థాపనలు అన్న దగ్గర ప్రజలకి ప్రభుత్వానికి ఎక్కడైనా డిస్కనెక్ట్ ఉందా 5 సంవత్సరాల్లో అన్నది మీరు ఒకసారి చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్గా నిరంతరం ప్రజల్లో ఉన్నాడు కదా. 2 years అయితే 990 రోజులు ఎంత ప్రోగ్రామ్ అది. గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. వాలంటీర్ అన్నాడు, నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు. వాళ్ళ సమస్యలకి ఒక అవునండి. బక్రానంగల ఆనకట్టలాగా ఉన్నాడు వాడు. సో ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు అందులో 70-80% స్థానికత. ఇప్పుడు మీకు ఉద్యోగ కల్పన అన్నది కూడా ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా. అవునండి, అవును. ఇప్పుడు మీకు ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 16,50,000 మందికి ఉద్యోగం స్థానికులకి. అలాగే 1,103 కోట్ల పెట్టుబడులు వెసస్ గత ప్రభుత్వంలో 39,614 కోట్లే. సో ఈ కంపారిజన్స్లో మీరు ఎక్కడైనా చూడండి. అండ్ ఆన్ 1 పెన్ స్ట్రోక్తో 1,25,000 మంది 4 సంవత్సరాల అబద్ధాలు ఇది జాబ్ క్యాలెండర్ లేదన్న దగ్గర 2,39,614 మందిని ప్లస్ ఆర్టీసీ ఉద్యోగుల్ని దగ్గర 58,000ని రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్న డబ్బులే కదా. ఇంకా వాలంటీర్ వ్యవస్థ 2,55,000 కలిపితే. అవునండి సార్, నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్. 2019లో నేనే అధికారంలోకి తెప్పించాను జగన్మోహన్ రెడ్డి పార్టీని అంటూ వస్తున్నటువంటి వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎందుకు సడన్గా యూటర్న్ తీసుకుని మీడియా వేదికలుగా ఆయన చాలా ఘోర ఓటమిని చూడబోతున్నారు, కూటమి బ్రహ్మాండంగా విజయం సాధించబోతుందని అంటున్నాడు ఆయన. సార్ బల్లం అనమాట. ఎగ్జిక్యూషన్ అన్నది రేరెస్ట్ ఫినామినా. మనం ఆచరించడం అనేది జరగదు. అవునండి. ఇప్పుడు నేను మీలాంటి సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ యు నో సర్టన్ థింగ్స్. ఓ 77 ఏళ్ళ స్వతంత్రంలో మీరు ఎంత కాదన్నా ఒక 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా అవును. ఒక గవర్నమెంట్, ఒక గుడ్ గవర్నెన్స్ అన్నది నేను ఎప్పుడైనా సర్టిఫికేషన్ ఎలాగ ఉంటుందంటే వాట్ యు హ్యావ్ డెలివర్డ్ టు ద పీపుల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరంన్నర బడ్జెట్ని తీసుకెళ్ళి ప్రజలకి సంక్షేమం రూపంలో అనా పైసా లెక్కలతో ఇది నేను నీకు ఇచ్చాను అన్నది జవాబుదారీతనం. బట్ ఇఫ్ యు రియల్లీ రికలెక్ట్ అది డిబిటీ రూపంలో మనకు చూపిస్తుంది కదా. అది ఒకసారి వెనక్కి వెళ్తే ఈ 77 సంవత్సరాలు ఇంతమంది నిన్న నరేంద్ర మోడీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు చూడండి, 80 కోట్ల మంది ప్రజలకి మేము రేషన్ ఇస్తున్నాం అంటే బిలో పవర్టీలో ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుందాం. 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం 119 కోట్ల జనాభా. మనం ఇప్పుడు వీళ్ళు చెప్తారు 145, 150, 160 ఎవరికి నోటినాయి. ఇవి నా లెక్కలు అయితేనే కానీ ఎందుకు చెప్పాలి నేను. సో ఇప్పుడు లెక్కలు తేలనంత కాలం ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే 119 కోట్ల 80 కోట్ల మంది బిలో పవర్టీలో ఉన్నట్టు నేను ఒప్పుకుంటుంటూ ప్రధానమంత్రి ఒప్పుకొని చెప్తున్న దగ్గర దేశాభివృద్ధి ఇంకేం జరిగినట్టు. అభివృద్ధి అన్న దగ్గర ఇవాళ మీకు జీడిపి కదా మనకి క్యాలిక్యులేషన్, జిఎస్డిపి క్యాలిక్యులేషన్స్ ఒక మనిషి యొక్క ఆర్థిక సంపద ఈరోజు చూడండి మీరు స్టాటిస్టిక్స్. ఆంధ్రప్రదేశ్ది 2,39,614 రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ స్పాన్ ఆఫ్ ఈ 5 yearsలో గ్రోత్ చూడండి ఒకసారి. సో జిఎస్డిపి పెరిగింది. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఎందుకుంది? దేశవ్యాప్తంగా 18% ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది దగ్గర, ఆంధ్రప్రదేశ్లో 18% ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. సో అందుకే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వస్తుంది. ఇప్పుడు నీకు గత ఉత్పత్తులకి పెట్టుబడులకి చూసుకుంటే మనం ఎగుమతులు చూసుకుందాం. తెలుగుదేశం ఆయనలో ఎంత ఉంది? ఈ ప్రభుత్వంలో ఎంత ఉంది? అనానమస్గా పెరిగింది. 95,000 కోట్లు ఎంతో గత ప్రభుత్వంలో ఎగుమతులు ఉంటే ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 1,84,00,000 1,90,00,000 పైచలుగా ఎగుమతులు చేయగలిగింది. దీస్ ఆర్ ఆల్ బెంచ్ మార్క్స్ కదా. అండ్ ఒక 4 పోర్ట్లు, అందులో 3 పోర్ట్లు ప్రభుత్వమే కూడా 60, 70, 80% లేదా 30, 40, 50% లేదా 20, 30, 50% చూసుకుందాం. ఈ 20, 30, 50% రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టారంటే వోంట్ ఇట్ బి ఏ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్? డెవలప్మెంట్ మాడ్యూల్లో చేసినట్టే కదా. గ్రామానికి ఒక సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, ఇవి కదా కట్టినవి. ఈ ఒక్కొక్క బిల్డింగ్కి ఎంత ఈడ్చి కొట్టినా ₹1 కోటి ఖర్చు అవుతుంది ఈ అన్ని బిల్డింగ్లు. అంటే ఒక గ్రామం 2,200 మంది ప్రజలు ఉన్న ఒక గ్రామానికి ₹1 కోటి చెప్పిన ఇన్వెస్ట్మెంట్ మోడల్ చేస్తే 1,750 కోట్లు, 1,734 ఎంతో గ్రామాలు ఉన్నాయి. ఇది డెవలప్మెంట్ కదా. వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్, హెడ్డింగ్ వర్సెస్ హెడ్డింగ్ అన్న దగ్గర అంటే షేర్ ప్రకారం ఎప్పుడో శాంసా సినిమా ఏదో చూసి వాళ్ళం. దిస్ ఈజ్ ఎ మిరాకల్ విచ్ వాస్ టేకెన్ ప్లేస్. ఎందుకంటే అకౌంటబిలిటీతో ప్రతిదీ నీ గ్రామంలో నేను ఇది చేశాను అన్నది ప్రతి ప్రజలు చెక్ చేసుకోవచ్చు. యాక్సెసిబిలిటీ ఉన్న దగ్గర ఈ ప్రభుత్వం జరిగిన ట్రాన్స్పరసీకి, వ్యవస్థతోనే నేను మేనేజ్ చేయగలనన్న కూటమికి, ఎలక్షన్ కమిషన్ త్రూగా చేస్తున్న ఈ దాష్టికానికి ప్రజలే న్యాయ నేతలు. ప్రధానికి నీకు 2% ఎలక్షన్ లాస్ట్ టైం 2019లో వచ్చినప్పుడు 303 సీట్లు వస్తే నరేంద్ర మోడీ గొప్పోడు. కానీ ఇక్కడ ఓటింగ్ సరళి ఒక ప్రభుత్వానికి కృతజ్ఞతాభావంతో వచ్చింది మాత్రం మీకు ఆకలింపు కాదు.
ప్రభుత్వ వ్యతిరేకత. అవునండి. మరి వెస్ట్ బెంగాల్లో కూడా అలాగే ఓటింగ్ సరళ పెరిగిన తర్వాత కదా మమతా బెనర్జీ మళ్ళీ రిటైన్ గవర్నమెంట్. అవునండి. అండ్ మీకు ఇంకోటి నేను చెప్తున్నా, మనం ఎంతైనా ద్రవిడ సంస్కృతిని ఆర్య సంస్కృతిని గౌరవించే మనం కొన్ని రాష్ట్రాల పరంగా తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంచుమించుగా అక్కడతో సమ్మిళితం అవుతుంది దగ్గర మీరు ఎంతైనా చూసుకోండి. జయలలిత గారికి గవర్నమెంట్లో మొత్తం రాష్ట్రం అంతా వాడు ఎదాన పెట్టి ఒక్క హార్బర్ కరుణానిధి గెలిచాడు, మిగిలినంతా వాళ్ళు గెలిచినట్టే కదా. నేను పక్కనే వాళ్ళ నుంచి విడిపోయాను మన రాష్ట్రంలో. వైనాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డికి ఏమో పయ్యవాళ్ళ కేసు ఒక్కడనే గెలిపిస్తారు, ఎందుకంటే ఆయన గెలిస్తే టీడీపీ రాదు కాబట్టి 174 గెలిచే ఛాన్స్ లేవంటారా? కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవడా? సారీ, వై విశ్వేశ్వరరెడ్డి ఆయన ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఏమో సార్, పయ్యవాళ్ళ కేసు గెలిస్తే గవర్నమెంట్ అపోజిషన్ వస్తుంది అన్నది నానుడు ఉంది కదా. ఆయన గెలవాలని కోరుకుంటున్నారు అయితే పయ్యవాళ్ళ కేసు. ఏమో మా కరుణానిధి హార్బర్ గెలిచిన పయ్యవాళ్ళ కేసు పోతాడేమో. సార్, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ 4 జిల్లాలతో పాటు అంటే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాలతో పాటు కేవలం ఉత్తరాంధ్ర మీద ఆయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వాటి మీద ఎందుకంటారు వ్యతిరేకత సార్ వచ్చిందని అంటారు? నేను మీకు మళ్ళీ చెప్తున్నా, అంటే మీరు ఇప్పుడు చెప్పిన బెనిఫిషరీస్ మళ్ళీ నేను చెప్తున్నాను, 125 నుంచి 140 కన్ఫర్మ్. చాలా మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్ని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆల్మోస్ట్ నేను 70 పైచిలకు నియోజకవర్గాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర అండ్ తిరిగి వచ్చారు, ఉభయ గోదావరి జిల్లాలు తిరిగాయి. ఒక ప్రజా ప్రతిస్పందన నేను చూశాను. పైపచ్చు బస్సు యాత్రలో వెనకాతలు నేను ఫాలో అయ్యాను. బికాస్ ఎందుకంటే ఇక్కడ గ్రీన్ మ్యాట్లు వేసారు, ఇవన్నీ పకోడీ కబుర్లు చెప్తుంటారు. వాస్తవం ఏంటన్నది నేను పొద్దుటూరు సభ చూశాను, నంద్యాల ర్యాలీ చూశాను. 2 విషయాలు చెప్తా సార్. 31,50,000 మందికి సెంటున్నర భూమి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 31,50,000 మందిని లక్షాధికారులు చేసాడు. అవునండి, పాయింట్ ల్యాండ్ ఇచ్చి. అండ్ 17,50,000 ఎకరాలు చుక్కల భూములు, ఆవు భూములు ఎప్పుడు సంవత్సరాల తరబడి సస్తున్నారు, అవన్నీ తెగేసి అవతలేసిరేసి 17,50,000 ఎకరాలు రైతులకి స్వచ్ఛందంగా అందించారు. నేను డేటా కూడా చదవగలను, నా దగ్గర ఉంది, చదివి చూపిస్తాను నేను. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, అబ్సల్యూట్లీ సర్టన్ థింగ్స్ హావ్ టేకెన్ ప్లేస్. ఏంటంటే ఇంత ఇలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో అంత బ్యాడ్ నేమ్ రావడం కారణం ఏంటంటే సార్, ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు దేబ్జిల్లా కూర్చుంటే నిన్న నీతి ఆయోగ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే నేను తీసుకొచ్చామని వాళ్ళ నోటంపట వాళ్ళు రావట్లేదు. 200 కోట్లు ఖర్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మీకు జియో ట్యాగింగ్లు వీటి గురించి గూగుల్ మ్యాప్లు చెప్తూ ఉంటారు కదా. ఒక విషయం చెప్తాను మీకు, ఎప్పుడైతే నిక్కచ్చిగా ప్రజలకి ఒక ట్రాన్స్పరసీతో దీన్ని అందిద్దాం అన్న తాపత్రయం ఎవడైనా ముఖ్యమంత్రి పడ్డాడు అంటే 100 రకాల అవరోధాలు క్రియేట్ చేస్తారు సార్. మీకు ప్రజలకి 100 ఏళ్ళ పై కాలంలో సర్వే జరిగింది, గొలుసులతో సర్వే చేస్తారు ఇప్పుడు కూడా. అవునండి, గజంన్నర తేడా వస్తుంది. అలాంటిది ఇందులో 0.5% అండి వేరియేషన్. పైపచ్చి వేరెవర్ యు గో, ఇప్పుడు చూడండి అమెరికాలో ఉంటే నా భూమి ఆక్రమించుకున్నాడు అన్నది. వీళ్ళ బాధ అంతా ఏంటంటే లాయర్లతో కొట్టించారు. ఎందుకు కొట్టించారంటే కేసు త్రూగా సివిల్ డిస్ప్యూట్స్ 66% ఉన్నాయి సార్. సివిల్ డిస్ప్యూట్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ త్రూగా ప్రజలకి రక్షణ కల్పించడం. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఓ పురంధేశ్వరమ్మ, ఓ బాలకృష్ణ అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురును ఎలక్షన్ ఎఫిడవిట్లో దాన్ని ఏమంటారు ఈ స్టాంపింగ్ త్రూగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు ఇచ్చారు. ఓకే, మరి అవి సింపిమన్నాడు, చంద్రబాబు నాయుడు సింపేతండి కదా, అలా చెప్పమానండి. ఎందుకు తెలుసు దీని వెనకాతలకి? అజయ్ కలాం గారు రెవెన్యూ సెక్రటరీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే ఈ నీడ్ టు బెనిషియేటెడ్ ఈ తేలకి స్కామ్ ఇవన్నీ మనం దిక్కుమాల స్టాంప్ పేపర్. ఆ దిక్కుమాల స్టాంప్ పేపర్ల సారాంశాన్ని దరిద్రం వదిలించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2017లోనే ఇంప్లిమెంట్ చేయమంటే మన వాళ్ళు ఈ అమరావతి భూములు ఇవన్నిట్లో మెటా వ్యాపారం కదా, అది ఇంప్లిమెంట్ చేయకుండా కూర్చున్నారు. దెన్ 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మూమెంట్లో వచ్చిన ఇతను దాన్ని సమాయత్తం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం చేశారు. చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎగ్జిక్యూటింగ్ దట్. వీళ్ళకి బాధ ఎక్కడైపోయిందంటే ఇప్పుడు అమరావతి దీని చుట్టూ తిరుగుతున్నారు కదా, రేపు పొద్దున్న చాలా ల్యాండ్లు అందులో మిఠాయి ల్యాండ్లు ఉన్నాయి, పెట్టుబడిదారులు ల్యాండ్లు అన్నీ ఉన్నాయి.
దాన్ని ఎలా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలంటే వీళ్ళే దాన్ని డైల్యూట్ చేయాలి డైల్యూట్ చేయాలి. ఇది తప్పని దీనికి బొంబాడింగ్ చేస్తుంది ఎవరు? ఈ బీజేపీ వాళ్ళు నువ్వు నిమ్మక నీరెత్తి కూర్చున్నట్టు ఉన్నారు. 200 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, ఫస్ట్ అవర్ టైం విచ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను అజయ్ కలాం గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను సార్, మీకు మళ్ళీ చెప్తాను. ఒరిస్సా గవర్నమెంట్ మేము 1000 కోట్లని ఖర్చు పెడతాం, మాకు అర్జెంటుగా ఇచ్చేయండి అంటే, మనం చూడండి సలహాదారులు నియమిస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అపహాస్యాలు చేసాము. యునో అజయ్ కలాం లాంటి వ్యక్తి సలహాదారుడిగా ఉండడం వల్ల 10,586 మంది సర్వేయర్లు బీటెక్లు చదివిన వాళ్ళు పిల్లలు రిక్రూట్ అయ్యారు. 2,880 మంది పంచాయతీ స్థాయిలో సెక్రటరీ స్థాయిలో రిక్రూట్ అయ్యారు. 2,380 మంది దగ్గర దానివరకు విలేజ్ విఆర్ వాళ్ళు రిక్రూట్ అయ్యారు. ఈ దగ్గర 15,000 పైచీలకు మంది రిక్రూట్మెంట్ అయినట్టే కదా ఈ సర్వే ప్రాస్పెక్టివ్లో. మనకి 75 దగ్గర ఇవి పెట్టారు సబ్ స్టేషన్స్ లాగా. 63,000 రోవర్లు కొన్నారు. ప్రపంచంలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రోవర్లు కొన్న ఏకైక ప్రభుత్వం. అలా మన ఏబి వెంకటేశ్వరరావు లాగా అదేదో మిఠాయి తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ కొంది కాదు. దీంతో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా 17,000 పైచీలు కొన్న గ్రామాల్లో 6,000 గ్రామాలు సక్సెస్ అయ్యాయి. ఆ గ్రామాల్లో ఒక్కడైనా మాట్లాడుతున్నాడా ఇవి మాకు ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లు జెరాక్స్ కాపీలని? బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీరు నేను ఈ కెమెరామెన్ నలుగురు ఉన్నామండి. దానికి ఈ గ్రామంలో 500 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 500 మంది గ్రామంలో ఇద్దరికే డిస్ప్యూట్ ఉంది. 98 మంది ల్యాండ్ల యొక్క డిస్ప్యూట్ని కనుక సరి చేయబడితే, అంటే డిస్ప్యూట్ అంటే పర్ఫెక్ట్గా బౌండరీస్ ఉంటాయి, వీళ్ళిద్దరి బౌండరీస్ సరి చేయడం ఎంతసేపు? కోర్టు పరంగా కూడా ఇప్పుడు 3 రిజిస్టర్లు పెట్టారు. 2 ఇయర్ల టర్మ్ ఉంది. 2 ఇయర్లో కోర్టు జడ్జిమెంట్ చచ్చినట్టు వస్తుంది. ఎందుకంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఈ 98 మంది యొక్క డైమెన్షన్స్ యాక్యురసీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ వేరియేషన్ కదా. గతంలో కరణం మున్సిపల్ వ్యవస్థ ఉండేది, మీకు తెలుసో తెలియదు. 1983 ముందు ఉండేది. కరణం గారు మున్సిపల్ గారు ఊర్లో కూర్చుని ఈ సత్యనారాయణది 3 కుంటలు 4 కుంటలు రాస్తుంటే పెద్ద మనుషులు 4 వచ్చి, సార్ సత్యనారాయణ గారిది 3 కుంటలు కాదు సార్, అందులో 2.5 కుంటలు ఆయనవి, మిగిలిన 1/2 కుంట రెడ్డి గారి సార్ అని నాకు చెప్పేవారు. అప్పుడు ఆయన పెన్తోనే కరెక్ట్ చేసి ఇవాళ ఆర్ఎస్ఆర్ రిజిస్టర్ అది బ్రిటిష్ పరిపాలన టైం నుంచి అది సరి చేయబడింది. అలాంటి వ్యవస్థ ఇన్నాళ్ళు బట్టి జరగట్లేదు. మనం అన్ని తిరిగి చచ్చిపోతున్న దగ్గర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇవాళ మీకు కర్మగాలి నా భూమి ఆయన ఆక్రమించుకున్నాడు అనుకోండి, మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. ఏంద్రబాయ్ నువ్వు నాకు సర్వే చేసి ఇచ్చాడు ఆక్రమించుకున్నాడంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆయన పిలకబట్టుకుని బయటకు వేస్తుంది. ఇది జరగబోతుంది దేశవ్యాప్తంగా. ఎందుకు తెలుసా? మహానుభావుడు పివి నరసింహరావు గారి టైంలో గ్లోబలైజేషన్ అన్నప్పుడు మనకు అసలు ప్రపంచం అంతా మన పక్క తిరిగి చూసి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. అవునండి. కానీ ఏదో చూడండి కౌంటర్ కొసరిచ్చినట్టు టింగ్ టింగ్ అని వస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా సార్? మనకి 90% ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చార్మినార్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చార్మినార్ నాశారని దొంగ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మీకు నేను రిజిస్టర్ చేసేవచ్చు. అంబిగ్యూటీ ఎప్పుడు వస్తుంది సార్? మీరు పొజిషన్కి వెళ్ళినప్పుడు ఓ జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాడు ఎవడో మీ పిలపట్టుకుంటాడు. కానీ ప్రస్తుతం ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది కదా, దీనికి రిజిస్టర్ అన్నది బాధ్యత ఉండదు. ఎనీ పర్సన్ అన్నది ఒక కాంట్రాడిక్షన్ లెవెల్ ఎత్తారు దాంట్లో. ఎనీ పర్సన్ అంటే ఏంటి? వాళ్ళ దృష్టిలో గవర్నమెంట్ కెన్ డిప్లాయ్. ఇప్పుడు ఉదాహరణకి ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఎంఆర్ఓ ఉంటాడు. ఆ విలేజ్లో ఎంఆర్ఓ కెన్ రిజిస్టర్ ది డాక్యుమెంట్. కలెక్టర్ గారు ఉంటారు, ఆర్డీఓ, కలెక్టర్, సబ్ కలెక్టర్, దే కెన్ రిజిస్టర్ ఇట్. అలాగే రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిజిస్టర్ని డిప్లాయ్ చేస్తారు. అతను ఉదాహరణకి మా పెదనాన్న ఉండేవాడు, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిజిస్టర్ ఉండేవాడు. ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు విశాఖ పాల డైరీకి వేశారు. తర్వాత తుంపాల షుగర్ ఫ్యాక్టరీలో చేసాడు. తర్వాత రిజిస్టర్గా చేసాడు. ఆయన ఎనీ పర్సన్ చేసే కదా. ఆ రిజిస్టార్ కెన్ బి డిప్లాయిడ్ ఇన్ ఎనీ ప్లేస్ యాజ్ అ డ్యూటీ ఆఫీసర్ అన్నప్పుడు వీళ్ళు ఎనీ పర్సన్ దే కెన్ డిప్లాయ్. దాన్ని ఏదో పెట్టారండి ఒక పేరు, టీఆర్ఓ ఏదో అన్నారు. ఓకే. ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ ఉంటాడు, ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, ఒక కంపెనీకి ప్రెసిడెంట్ అంటారు సాఫ్ట్వేర్ కంపెనీ. డిజిగ్నేషన్ ఏదే సూపర్ బాస్ అది వైపున పని చేయాలి మనం. అదేంటి మా వాళ్ళ కంపెనీలో మా పాత కంపెనీలో అది సీఈఓ అండి, ఈ కంపెనీలో ప్రెసిడెంట్ అంటారు ఏంటండి? నువ్వు పని మానేసి ఆర్గ్యుమెంట్ చేస్తావా అంటే ఇది పని పాటు లేకుండా పనికొచ్చిన పని ఏలెత్తి చూపించే కార్యక్రమానికి తెరలేపారు. సో దీంట్లో డైల్యూట్ అవుతుంది ఏంటి? ప్రజలకి నిక్కచ్చిగా వాడి భూమి వాడికి అప్పచెప్పే దగ్గర ఈ పాబంధకాలు క్రియేట్ చేస్తుంది ఈ భోగోనికలు. సో ఇది నమ్మారంటారా? ఇది ఎక్కడ నమ్ముతారండి? ఇప్పుడు లాస్ట్ రిజల్ట్ ఎంతైనా చేయనివ్వండి. ఇప్పుడు రాజకీయాలు చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి వేదికగా ఎన్నో సర్వేలు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి సిఎస్డిఎస్ సర్వే కూడా చూసుకుంటే సాక్షాత్తు కూటమికి అనుకూలంగా ఇచ్చేశారు అన్నట్టుగా ఈనాడులో ప్రధానంగా ఒక కథనం ప్రచురించారు. వాళ్ళు ఏమంటారంటే సిఎస్డిఎస్ ఏపీ పిఆర్ఓ ఎవరైతే ఉంటారో దాని కోఆర్డినేటర్ లేదు ఇంకా మేము ఇంకా ఇవ్వలేదు, ఎగ్జిట్ పోల్ దగ్గర ఉండి ఇద్దాం అనుకుంటున్నాం, అది ఎలా వచ్చింది, పైగా మేము కూటమికి అనుకూలంగా లేదు, వైఎస్ఆర్సీపీకే అధిక స్థానాలు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు.
సో ఇంత ప్రాపగండ జరుగుతుంది ప్రతి విషయంలో. మీకు ఒక మాట చెప్తా సార్, లాస్ట్ రిసార్ట్ అంటారు. చచ్చిపోయే ముందు కొన ప్రాణంతో కొట్టుకుంటున్నప్పుడు, చచ్చిపోయడం తెలిసిన తర్వాత కూడా శవాన్ని మోసుకెళ్తూ దింపుడికి వెళ్ళాలని 3 సార్లు దింపుతారు. అవునండి, అవును. అర్థమైందా? అవునండి, అవును. ఇంకా ఆఖరికి పంతులు అక్కడ దింపి కాల్చి ముందు కూడా శివులు 3 సార్లు అరురు అన్న అంటాడు. ఆశ అవునంటారు కదా. అవునవును. అలా వీళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వీళ్ళకి అదే ఆశతో వస్తున్నారు. కారణం ఏంటంటే మనం ఇన్నాళ్ళు బట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే, అది చూడండి, మనం వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఓవర్ యాక్షన్, సునీతమ్మ అలా ఓవర్ యాక్షన్ కాదు కదా. ప్రభుత్వ అధినేతగా 14 ఏళ్ళు పనిచేసి ఏం చేశారో భయ వెనక్కి తిరిగి చూడమంటే అప్పదప్ప చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎడగొట్టిన రాష్ట్రంలో, ఉత్తరం ఇచ్చి ఎడగొట్టిన రాష్ట్రంలో నేను హైదరాబాద్ కట్టానంటాడు. నువ్వు ఆంధ్రాకి ఏం చేశారో భయ అంటే తూచి అమరావతి కడతాను, అయితే గీతే అయితే పూడి అవ్వరాలు మనకెందుకండి. ఇప్పుడు 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అన్న దగ్గర నా 58 నెలల పాలన అన్న జగన్మోహన్ రెడ్డి మాటకి ఇక్కడ ఎన్ని ఎక్స్క్యూజెస్ తీసుకుంటాడు. పనికి మాలిన పనులు, తన పనే కాదు అంటే పోలవరం తనకు సంబంధించిన పని కాదు, అది నెత్తికేసుకుని రాష్ట్ర ఖజానా నుంచి 4,800 కోట్లు తగలబెడితే అదొక పని. మీకు చెప్తున్నాను చూడండి, ఎలక్షన్స్ దాని ఆవశ్యకత అన్న దగ్గర ఇందాక మీకు కంటిన్యూషన్ చెప్తాను. చంద్రబాబు నాయుడు ఒకడెవడో దెబ్బలు తిన్నోడిని పరామర్శించడానికంటే ఆఫీస్ ఎత్తుకొస్తే దేశ విదేశాల నుంచి వెబ్ క్యామ్లో చూసి అబ్బాబా నీకు దెబ్బలు తగిలేయని అడుగుతున్నాడు. ఇదే అనిల్ కుమార్ యాదవ్ చూడండి, కాన్స్పిరసీ అన్నదానికి సింపుల్ ఆన్సర్ మీకు. 2 పక్కల తెలుగుదేశం శ్రేణులు వాళ్ళు మోహరించున్నారు తనడానికి, రాళ్ళు వేసి కొట్టారు. అయినా సరే తన కార్యకర్తను పరిరక్షించుకోవడానికి లోపలికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. హాస్పిటల్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళగలుగుతాడు? బికాస్ ఇట్ ఇస్ నాట్ ఎ డిజైన్డ్ ప్రోగ్రామ్. ఇక్కడ డిజైన్డ్ ప్రోగ్రామ్. ఈ తగ్గగానే నేను అమెరికాలో నుంచి దూరదృష్టితో చూస్తాను, ఎందుకంటే విజన్ 2020 కదా, ఆ దూరదృష్టితో చూసి నీకు దెబ్బలకి అక్కడి నుంచి ఆయింట్మెంట్ ఇలా పంపిస్తారట, వీళ్ళు ఇక్కడ రాస్తారట. ఇది ఓవర్ యాక్షన్ కనబట్టలేదు మీకు? మనోడు అమెరికా వేసుకుని పోతే ఆరోగ్య సమస్యలకి డాక్టర్ చెప్పారు. ఇక్కడేమో ఎండ లేదు, వాన లేదు, అంబులెన్స్ లేదు, వాళ్ళక్కడ లేదు, ఒళ్ళు మండిపోయే పనులు ఇక్కడ చేసి పోతారు. వీళ్ళు వెళ్ళిపోతే పారిపోయాడట. జగన్మోహన్ రెడ్డి అయితే పారిపోయాడట. ఎందుకంటే చంద్రబాబు ఎక్కడున్నట్టు మీ పెర్సెప్షన్లో? ఇట్లైనా, అమెరికానా, దుబాయ్నా? ఏమో సార్, ఇమిగ్రేషన్ వాళ్ళని అడగాలి, వాళ్ళని అడుగు. ఎందుకంటే నాకు తెలిసి గవర్నమెంట్ న్యాయస్థానాలు టీడీపీ వాళ్ళని అడుగుతుంటే మమ్మల్ని అడగద్దు సార్ అంటున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నాడు, గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం హెల్త్ ఆబ్లిగేషన్స్ అన్నారు. విదేశాలకు వెళ్ళి చెక్ చేయించుకోవడానికి అందులో అయితే నేను ఎక్కడ చూడలే. నిరంతరం అంబులెన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ నేను చదివాను. కూడా సత్యమని కూడా ఉందని కూడా ఉందండి. కూడా ఆయనతో పాటు సతీమణి భువనేశ్వర్ వెళ్తారండి, ఆవిడ వెళ్ళకుండా ఉంటుంది. ముందు కోర్టులో వేసినప్పుడు కూడా మా ఆయన నేను వండిన వంట తింటారని చెప్పి 3వ రోజే అక్కడ కార్వాన్ని వదిలేసి ఆవిడ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడే మనకు తెలిసి అక్కడ అదంతా బిస్కెట్ అని. సార్, ఇక్కడ మెయిన్లీ ప్రధానంగా ఇక్కడ ఎలక్షన్స్ టైం దగ్గరికి రాగానే వైఎస్ షర్మిల అలాగే సునీత రివర్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? తెరవేనకి ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ వెనకాల చంద్రబాబు నాయుడు, ప్రశాంత్ కిషోర్ కావచ్చు, మరొక వైపు బీజేపీ నుంచి అమిత్ షా కావచ్చు, అలాగే మోదీ కావచ్చు. మొన్నటి వరకు ఏం మాట్లాడినటువంటి బీజేపీ చివరి వారం రోజులు ఉందనగా వాళ్ళు కూడా వాగ్బానాలు ఎక్కిపెట్టినటువంటి పరిస్థితి. ఇది ఒక వేస్ట్ గవర్నమెంట్, ఇంత అవినీతి ప్రభుత్వం అంటూ జగన్ తిట్టుపారబోసింది బీజేపీ ప్రభుత్వం, మోదీ, అమిత్ షా. నిన్న మరి నరేంద్ర మోడీ కూర్చొని అచ్చని పచ్చపసుకబుర్లు చెప్పాడు కదా, ఈ సదరన్ స్టేట్లో ఫ్రీ బస్సు ఎవరిని అడిగిస్తారో నాకైతే తెలియదు, మెట్రోలో అడిగితే జ్యోతి ప్రాజెక్టు దానికి సర్వనాశనం అయిపోద్దని వాళ్ళందరూ టాపాచి పుత్తగాలండి, ఎత్తిపోయిన వ్యాపారాలు ఇవన్నీ 210 సీట్లు కన్ఫైన్ అవుతున్నప్పుడు. సరే, దేశంలో మీకు మళ్ళీ చెప్తున్నాను, 10 years యాంటీ ఇన్కంబెన్సీ ఎవడు ఆపలేదు. ఒక నెహ్రూ అనుకుంటాను 3వసారి ఛాన్స్ ఇచ్చారు తప్ప, ఒక చంద్రశేఖర్ని, నిద్రపోయి దేవగౌడ్ని, చంద్రశేఖర్ లాంటి వాళ్ళని, విపి సింగ్ని ఇలాంటి వాళ్ళని భరించారు దేశం. ఐకే గుజరాల్ లాంటి వాళ్ళని చేత దేశంలో నాయకులు కొరత కాదు. మీకు సదరన్ స్టేట్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఒరిస్సా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మన కేరళ తీసుకోండి. 6 స్టేట్లు ఎత్తిపోతల పథకమే కదా, అర్థమైందా? 6 స్టేట్లలో ఇప్పుడు మీరు ఎంత కాదన్నా దగ్గర 150 స్థానాలు ఉంటాయి. మీరు లెక్కేసుకోండి కావాలంటే 150 స్థానాల పైచీలకి శాసించే స్థాయి ఏర్పాటు చేసుకోగలిగితే వాళ్ళకి బీజేపీ ఒలిపోయి కాలం ఏంటంటే మన జడ్డితనం అది. ఇక్కడ 20 సీట్లు ఎవడు గెలిచినా వాళ్ళ పక్కన లెక్కేసేసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ప్రజల కోసం ప్రజానాయకుడిగా ఆవిష్కరించబడిన వ్యక్తి. ఎందుకంటే స్ట్రాటజీ అన్నది మీరు గమనించండి. మన ఎన్నాళ్ళు పొగడి కబులు, చంద్రబాబు నాయుడు, దార్శనికుడు ఇవన్నీ వినివాళ్ళం. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద ప్రాస్పెక్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వాట్ హి హస్ డన్ అన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అంటారు.
స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ బిగ్ రిటర్న్స్. ఎలాంటి గేమింగ్ చేశాడు తెలుసా సార్? గమ్మున ఉన్నాడు. అనువు రాని చోట అదుకులో మన రాదు అన్న దగ్గర 303 సీట్లతో మెటమెట్లాడిపోతున్న నరేంద్ర మోడీ మనం ఏం చేయలేం. గమ్ము నుండి మెల్లిగా టింగ్ టింగ్ చూడండి, దానికి ఏదో అంటారు, అతని దగ్గర అలిపియే ఉంది, చిన్న గుండు సూది, దాంతో యుద్ధం స్టార్ట్ చేశాడు. ఒకే దగ్గర కంటిన్యూస్గా పొడిచాడు అనుకోండి, ఏమవుతుంది, ఒక పెద్ద హోల్ అవుతుంది, రక్తం మొత్తం ద్రవింపైపోతుంది. అదే పరిస్థితి ఏం చేశాడంటే మూడో కంటికి తెలియకుండా రాజ్యసభను మొత్తం కాంకర్ చేసి కూర్చున్నాడు. ఇంకెవరు లేరు భౌగోళిక మీకు అర్థమవుతుందా? రాజ్యసభలో 3rd ప్లేస్ ఉన్నప్పుడు వచ్చింది కోయిలేషన్ గవర్నమెంట్. ఇప్పటిదాకా మీరు గమనిస్తే రాష్ట్రంలో ప్రజల్ని పరిరక్షించినట్టు రాష్ట్రాన్ని ఎందుకు పరిరక్షించలేడు? వీళ్ళకంటే ఆబ్లిగేషన్ కదా. అవునండి, అవును. రేపొద్దు చంద్రబాబు నాయుడిని లేదా జగన్మోహన్ రెడ్డి బెదిరించి ఆ లోపనేస్తారంటే నిత్యం చచ్చి కూడా విజయ పెట్టినా, నేను 16 నెలలు జైల్లో ఉండి వచ్చినట్టు మళ్ళీ అయితే నాకెడిపోయింది. ప్రూవే చేయలేదు కదా ఇప్పటిదాకా సిబిఐ కానీ ఈడీ. వీళ్ళు తెలుగుదేశం ఓవర్ యాక్షన్ బ్యాచ్కి వెళ్ళి అంటారు, జగన్మోహన్ రెడ్డి లేదు సినిమా వెళ్ళి నేను సత్యశీలుని కదా, ఓటు నెంబరింగ్ ఉంటుంది, వాయిదా ఎందుకు వేస్తుంటే సిబిఐ వాళ్ళని కనుక్కోండి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవే కదా అవన్నీ. రేపటి రోజున చంద్రబాబు భవిష్యత్తు గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈసారి ఆయన గెలిస్తే ఆయన వయసు రీత్యా ఇప్పటికే 74. 2 విషయాలు సార్ ఆయన చెప్పింది ఏంటి, నేను ముఖ్యమంత్రిగానే కాలు పెడతాను అన్నాడు. ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ముఖ్యమంత్రి అయితే అవ్వలేడు కదా, పాయింట్ 1. రెండోది, కుప్పంలో క్రాస్ ఓటింగ్ జరిగింది, ఎంపీకి వెళ్ళింది ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేకి వెళ్ళింది ఎంపీకి వేసారు. 24,300 ఓట్లు వేసిన తర్వాత కళ్ళు తెరిచారు వాళ్ళు. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అయిపోయింది. మీకు మళ్ళీ చెప్తున్నా, డీమార్క్డ్ ఎలక్షన్ అండి ఇది. ఒకటి అచ్చెన్నాయుడు, రెండోది మీకు ఆయన గద్దె రామ్మోహన్ రావు, నెక్స్ట్ కేకే రాజు, గంటా శ్రీనివాసు, ఇలాంటి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అండ్ హిందూపురం బాలకృష్ణ, కుర్మ సామాజిక వర్గం హిందూపురం నుంచి చెప్దాం. ఎప్పుడు తెలుగుదేశం పక్క ఉండేది, నెక్కచ్చిగా వాళ్ళు విశ్వసనీయత చాటుకున్నారు. కానీ వాళ్ళ అక్కడే ఒక నాయకుడు ఎమర్జీ అయితే అవుట్కమ్ కుర్మ సామాజిక వర్గం నుంచి హిందూపురంలో ఆవిడకి టికెట్ ఇచ్చారు. సో వాళ్ళు హౌ దే రెసిప్రొకేట్, దట్ ఈస్ ఫస్ట్ మ్యాటర్స్. రెండోది, కేకే రాజు నియోజకవర్గం ఇప్పుడు విష్ణుకుమార్ రాజు నిలబడి బీజేపీ, గంటా శ్రీనివాస తడిగొడ్డ వేసి పడుకున్నాడు పని పాటు లేకుండా. దగ్గర 474 కోట్లు ఇన్ఛార్జిగా పనిచేశాడు. గద్దె రామ్మోహన్ మీద అవినాష్ని పెట్టారు, 674 కోట్లు శాశ్వత పరిష్కారాలు, రిటైనింగ్ వాళ్ళు కృష్ణన్. అవునండి, ఆయన అదే చెప్పుకుంటున్నారు ఇప్పుడు. అలాంటి శాశ్వత పరిష్కారాలు ఆలోచించిన ఇన్ఛార్జిలే ఎంత పని చేస్తే, అచ్చెన్నాయుడు సొంత బొమ్మాలి, రౌతుపురం ఇలాంటి ఊర్లు ఉన్నాయి, వెళ్ళి బ్రహ్మాండంగా రిగ్గింగ్ చేసుకుని వీడు దువ్వాడ శ్రీనివాసుని పెట్టారు. రిగ్గింగ్ లేదు, వాళ్ళకాలు లేదు, 30,000 ఓట్లు. సో అచ్చెన్నాయుడు కూడా ఈసారి దీస్ ఆర్ ఆల్ థింగ్స్ నేను ముందే చెప్తున్నా. ఒక ప్రభావితం చేసే అంశాలతో జగన్మోహన్ రెడ్డి 23 స్థానాల్ని ఎలా డిమార్క్ చేసుకెళ్ళాడు చూడండి. ఫస్ట్ ఆయన భరత్కి గెలిస్తే నా క్యాబినెట్లో ఉంటాడు, 60 కోట్లు 90 కోట్లు ఇస్తే నాకు అన్న ఇంకా ఎక్కువ కావాలంటే ఇచ్చి పడేసాడు. నీళ్ళు వచ్చాయి, రెవెన్యూ డివిజన్ అయింది, ఏం పనులు అవుతున్నాయి అక్కడ అందరికీ తెలుసు. స్థానిక సంస్థ ఇజ్రాయెల్ టెక్నాలజీతో కుప్పం అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు వర్సెస్ వాళ్ళ రెవెన్యూ డివిజన్గా 4 పిఏగాలను పెట్టుకుని మొత్తం శాసించేస్తాయి, మొత్తం కబలించే కుప్పాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయగలిగిన స్థాయికి వెళ్ళిన అక్కడ చూడండి. అవునండి, వేర్ ఇట్ కమ్స్ టు మీరు 23 డిమార్కుల దగ్గర రామానాయుడు గారి పరిస్థితి చూడండి. అలా మీరు పాలకులు పవన్ కళ్యాణ్ వర్సెస్ గీతమ్మని చూసుకుంటే, పాలకుల విషయంలో ఎక్కడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక టఫ్ క్యాండిడేట్ని పెట్టలేదని అంటున్నారు. శ్రీహరి గోపాలరావు అని కొంచెం ఆక్వా ఫార్మర్ ఆయన. సార్ మీకు ఒకటి గుర్తించుకోండి, 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ 175 జగన్మోహన్ రెడ్డిలతో ఈ కూటమి పోరాడుతుంది అంతే. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షో అంతే. క్యాండిడేట్ నిలబెట్టాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇస్తేనే ఓటేయమంటున్నాడు. అది రాష్ట్ర వ్యాప్తంగా అతను ఇచ్చిన స్లోగన్. మరోవైపు పవన్ పరిస్థితి ఏంటంటారు? సింపుల్, మీకు నియోజకవర్గ అభివృద్ధి అంటే గీతమ్మ ఈజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. తెలిస్తే ఎవడంటే అలా చెప్పగలడు? మీరు గెలిపించుకోండి డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అంటే పిఠాపురం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మన రోజు భీమవరం కానీ గాజువాక్ కానీ గెలిచినటువంటి పవన్ పై గెలిచినటువంటి ఆ ఇద్దరికి కూడా ఎక్కడ కూడా క్యాబినెట్ లో బెర్త్ ఖరారు కాలేదు. అసలు ఇప్పుడే తెప్పల నాగిరెడ్డి గెలడమే మిరాకిల్ అండి. మరి భీమవరం గ్రంథి శ్రీనివాస్ కి సెకండ్ టైం అయినా అనుకున్నారు. ఆయన మినిస్టర్ ఇస్తారేమో, క్యాబినెట్ ఇంకా క్యాబినెట్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ఏం చెప్పేవాడు సార్? పవన్ కళ్యాణ్ నీ స్థాయి అంతా అన్నాడు. ఇంకని ఒక ఆడపిల్లని నిలబెట్టాడు. ఫస్ట్ ఇక్కడ తేల్చుకో, తర్వాత మాట్లాడదాం నా స్థాయి గురించి అని. ఫస్ట్ స్థాయి ఎంత అని అడిగే దగ్గర నీ ప్రత్యర్థికే నేను స్థాయి క్రియేట్ చేస్తున్నాను రవి, అది డిప్యూటీ సీఎం. నువ్వు ఏ స్థాయి గురించి మాట్లాడుతున్నావు ఆలోచించుకో. నీకా
ఆ లోకేష్ నటుడు చిన్న పిల్లడు పక్కన పార్కులో ఆడుకునే పిల్లడు క్యాబినెట్ నిర్ణయం కాదండి పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుంటేనే కానీ చెప్పలేమట. అది నీ భవిష్యత్తు. స్థాయిల గురించి మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో ఇహపరాలు మర్చిపోయి మాడినోడికి గొడ్డలు పెట్టి సమాధానం అది. సార్ ఇప్పుడు ఈసీ కావచ్చు, ఇతరత్ర రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినటువంటి కేంద్రం కనుసన్నల్లో పనిచేసినటువంటి సంస్థలు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి. సో మీ గవర్నమెంట్కి యాంటీగా పనిచేసినటువంటి సందర్భం. రేపటి రోజున మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఎంపీల యొక్క మద్దతు ఎవరికి ఉండబోతోంది? మా గవర్నమెంట్ అంటే నన్ను విశ్లేషకుడిగా పిలిచారు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా పిలిచారా? విశ్లేషకుడిగానే చెప్పండి. ఒక విశ్లేషకుడు అన్నవాడు ఎప్పుడైనా సరే ప్రజలకి ఏంటో చెప్పాలి. దానికి మీరు పార్టీ భుజాన్ని పెడితే నేనేం చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం నా విశ్లేషణలు మీరు చూడండి, మొదట్లో ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం అనిపించింది. కానీ అప్పటిదాకా ఉన్న ప్రభుత్వం అది దాని గురించి గుణగణాలను విశ్లేషించే ప్రాసెస్లో తెలుగుదేశం పరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎగ్జిక్యూషన్స్ మనం మీద మాట్లాడుతున్నప్పుడు నా నెత్తి మీద వైఎస్ఆర్సీపీ కనబడుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని విశ్లేషకుడిగానే మరోసారి ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రేపటి రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే కనుక మద్దతు ఎవరికి? ఎన్డీఏకైనా, ఇండియాకైనా? వీళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఉండే పరిస్థితి. వాళ్ళ మొహాలకు ఎవరికి అంత తమ్మింగ్ మెజారిటీలు ఎవరికి రావు. బిక్కులు ఆడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేవాడే. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రజల సమక్షంలో నరేంద్ర మోడీని డంకా పలాస్గా అడగలిగాడు. జ్ఞాపకం మీకు? వీళ్ళు చేతులు పిసుక్కొని చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా సరే ఎన్డీఏ కూటమి దానికి మద్దతు పలుకుతూ వచ్చారు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అంత మద్దతు పలికి ఇంత సింపతి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ టైంలో కాస్త విరుచుపడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో అందరి డౌట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆయన గెలిస్తే కనుక ఆయన ఎంపీ స్థానాలు కేంద్రంలో ఉన్నటువంటి ఏ కూటమికి మద్దతు ఇస్తారనేది చాలా మంది ప్రశ్న. రాష్ట్ర ప్రయోజనం నా విశ్లేషణ ప్రకారం అయితే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి మద్దతు ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ వెరీ క్లియర్ అండి. వి కమ్ ఇన్ టు ద పవర్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డిని లాజికల్ థింకింగ్లో కనుక మీరు చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయో ప్రతిదీ ప్రొయాక్టివ్గా రీడ్ చేస్తున్న ఏకైక వ్యక్తి అతను. కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ మారుతుందని ఫస్ట్ రీడ్ చేసిన వ్యక్తి అతను. ఓకే. తెలంగాణ ఆబ్వియస్. తెలంగాణలో అనుకున్నారా మారుతుందని? ఎందుకు అనుకోలే? మీరు మూవ్స్ చూడండి కొన్ని చెప్తా. నేను ఎలక్షన్ అయిన తర్వాత ఒక విశ్లేషణ ఇస్తాను, అప్పుడు చాలా మందికి అర్థమవుతుంది. మీరు షర్మిల కదలికలను ఒకసారి గమనించగలిగితే ఎవరు కుటుంబం యాంటిసిపేట్ చేస్తుందో గవర్నమెంట్స్ మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు. ద మూవ్ ఎస్ఎం కృష్ణ ఫామ్ హౌస్ లో షర్మిలమ్మ, డికే శివకుమార్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఫస్ట్ అప్పుడు అయినప్పుడు ఇమీడియట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది ఇక్కడ తెలంగాణలో, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షీ హెర్సెల్ఫ్ యాజ్ ఎమర్జ్డ్ అన్నప్పుడు సంకేతం దేనికి సంకేతం? దేశంలో కాంగ్రెస్ మూవ్స్ చూడండి సార్. కొన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మూవ్స్ కనుక ఎవడన్నా గమనించగలిగితే లాజికల్ థింకింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇండియా కూటమి వస్తుందంటారా? ఐ థింక్ అంటే మీకు నేను ఇందాక ఒక ఈక్వేషన్ చెప్పా, 150 స్థానాలు ప్రభావితం చేసే సదరన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ దాకా వెళ్ళాం. దాని యొక్క రథసారథి ఎవడైనా వచ్చి సార్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ నిద్రపోయే వాళ్ళందరినీ భరించాం కదా. మొత్తం దేశం క్లిష్ట పరిస్థితులు తీసుకెళ్ళి వీపీ సింగ్ దగ్గర 3 ఏళ్ళు గవర్నమెంట్ ఎంటర్టైన్ చేసాం మనం. ఆ తర్వాత మహానుభావుడు పివి నరసింహారావు రాకపోతే దిక్కుదేవం లేదు మన దేశానికి. వీళ్ళందరూ అంతా తపేలా వేసే తర్వాత ఉన్న వాళ్ళందరూ నేను మామ్మీ చెప్పగలను ఎవరికైనా. ఆ మహానుభావుడు మన్మోహన్ సింగ్ ఆయన అంశంలో ఉన్నాడు కాబట్టి కాస్త పరిరక్షించాడు. ఈ తర్వాత 150 లక్షల కోట్ల అప్పులు దేశం నెత్తి మీద. దేశంలో కొన్ని పరిణామాలు ఆటోమేటిక్గా సంతరించుకుంటూ ఉంటాయి, అవి చూసి మనం వచ్చేయాలి. ఇందాక భూ సంస్కరణల విషయంలో చాలామంది ఒక ఇది ఉందండి, 31,50,000 మందికి ఇచ్చిన సెంటున్నర భూతో పాటు ఇది కూడా చూడండి, అసైన్డ్ భూములు 42,307 మందికి 46,463.82 ఎకరాలు పంచాడు. అలాగే రైతులకు 17,768 మందికి 9,064 ఎకరాలు లంక భూములు ఇచ్చాడు. సర్వీస్ ఇనాం భూములు ఉన్నాయి ఎన్ని? 161,544 మంది రైతులకి 158,113 ఎకరాలు ఇచ్చాడు. చుక్కల భూములు 15 జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలు ఉంటే 185,000 మందికి ఇచ్చాడు. పోడు భూములు 130,368 మందికి 2,87,710 ఎకరాలు పంచాడు. షరతుల పట్టా భూములు 33,000 ఎకరాలు 24,541 మందికి ఇచ్చాడు.
భూమి కొనుగోలు పథకంలో 22,837 ఎకరాలు కొని 22,346 మందికి పంచాడు. అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు 27,41,695 మందికి 15,21,120 ఎకరాలు ఇచ్చాడు. శ్మశాన వాటికలకు 1,563 కొని 951 ఎకరాల్లో 1,563 గ్రామాల్లో శ్మశానాలు కట్టాడు. గిరిజనుల డీకేటీ పట్టాలు 26,287 మంది రైతులకి 39,272 ఎకరాలు పంచాడు. అలాగే పునర్విచారణ పట్టాలు 25,380 మంది రైతులకి 40,390 ఎకరాలు పంచాడు. పోలవరం ముంపు రైతులు 2,372 మంది రైతులకి 6,405 ఎకరాలు ఇచ్చాడు. ఏం కావాలా? స్టాటిస్టిక్స్ ఉన్నాయి అందులో. ఇది ప్రూవెన్ ట్రాక్. దీన్ని ఎవరైనా కాంట్రాడిక్ట్ చేస్తే నేను ఎవరితో డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన పని ఇది. ఒక విశ్లేషకుడు నేను చెప్తున్నా. ప్రజలు న్యాయ నిర్ణేతలు. సరే, ఇప్పుడు ఈ 17,53,000 ఎకరాలు తీసుకున్న రైతులు లెక్క చదివాను. వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుందో వాళ్ళే నేను ఇందాక కూడా రైతులు ఈక్వేషన్ ఎలా చెప్పాను. 60% వీళ్ళకి వేస్తే 40 వాళ్ళకి వేసిన. సో ఇంత సేమ్ సినారియోలో సంక్షేమ పథకాలు 31,50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, అందులో ఎంట్రోట్ వేసే వాళ్ళు ఉన్నారు. అవి కూడా చెప్తున్నాం కదా. సరే, ఇప్పుడు యాక్చువల్గా సిపిఎస్ అంటూ జీపీఎస్ తీసుకొచ్చారు. ఓకే, ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు ఉద్యోగస్తులకి, అలాగే నిరుద్యోగులకి. వాళ్ళు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. మద్యపానం విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? దానికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు కదా. సో ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వస్తుంది, 125 నుంచి 146 స్థానాలు ఇప్పుడు ఖచ్చితంగా గెలవబోతుందని మీ మాటల్లో వింటున్నాం. సో దాన్ని కొనసాగిస్తారా? సార్ అంచెల వారీగానే సార్. రాష్ట్రంలో మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్, ఈ జిఎస్టీ ధర్మం అని రాష్ట్రానికి 5 వనరులు ఉన్నాయి సార్. రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చింది. అందులో ఒకటి ప్రథమ ఆదాయ వనరు లెక్కర్. ఇది వాళ్ళ ప్రభుత్వం నిర్వహిస్తుంది. రెండోది దాని టైమింగ్స్ చూడండి సార్, బ్రాండ్లు చూడండి, పెనాల్టీ క్లాసులు ఉన్నాయి. మీరు భరత్ అనే సినిమా చూసారా? అదే ట్రాఫిక్ చాలా ఏంద్ర ఏదైనా అపోజిషన్ అంటే బతికుంటే చాలని. ఇప్పుడు నేను కూడా తాగే వాళ్ళని చాలా మందిని నేను ఎంక్వైరీ చేశాను. నేను కూడా మార్కెట్లో అక్కడ మా వైన్ షాప్ స్థితిగతులు ఏంటంటే 2 షాపులు ఉంటే 2 దగ్గర ఒకడేమో గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళే కదా, వాళ్ళ ఆర్బీఐ గవర్నర్లో చాలా లేచిపోతారు 11 గంటలకి. ఎందుకంటే అమ్మేసేట నిన్న అమ్మిన స్టాక్ ఇవాళ అమ్మితే క్లోజ్. మీకు తెలుసా గత నెల ఈ డేట్లో ఎంత అమ్మాడో అంతే అమ్మాలి, అంతకు మించి ఎక్స్ట్రా అమ్మడానికి లేదు. అడిగి ఎక్కువ అమ్మడానికి లేదు. ప్రైవేట్ కాదు కదా నిర్వర్తిస్తుంది. బట్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమే సర్టన్ స్టాకే అమ్ముతున్నాడు. సో ఈ అవైలబిలిటీలో నేను కూడా చాలా మందిని గమనిస్తే తాగిడికి మందు దొరకపోతే ఎడదవుతాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ రేట్ ఉంది పెనాల్టీ క్లాసు. తాగినోడు ఒలిపోయే కారణంగా అవుతాడు. ఆయన ఎవడు సమాజంలో అచ్చని పచ్చపోసం చెప్పరు కదా. నేను కొంతమంది ఆటో డ్రైవర్లు ట్యాక్సీలు తిరుగుతున్నప్పుడు నేను అడిగా, ఏంద్రబాయ్ రోజు తాగుతున్నట్టే, గతంలో అయితే రోజు తాగేవాళ్ళం సార్, ఇప్పుడు ఇటు చచ్చిపోతున్నాం, వారం కోసారి తాగడం కష్టం అవుతుంది సార్. ఎంత అవుతారు? క్వార్టర్ సార్, అంతకు మించి కొనలేమంటున్నారు. సస్టైన్ అయింది కదా సార్, తగ్గింది. ఇది గమనించి అంటున్నాను. అంతేగాని ఒకటి తాగేవాడు 2, 2 తాగేవాడు 3 పెరుగుదల లేదు కదా. అవునండి. మరోవైపు 5 రోజుల పాటు అక్కడ తాకుండా నిగ్రహించుకుంటాడు కదా వారంలో. అవునండి. ఇవన్నీ ఇంకెంతకన్నా ఇంకేం చెప్పాలి. మరోవైపు ఇదే క్రమంలో అమౌంట్ రిసీవ్ చేసుకునే క్రమంలో ఎక్కడ కూడా డిజిటలైజేషన్ అనేది లేదు. గూగుల్ పే, ఫోన్ పే, కేవలం లిక్విడ్ క్యాష్ మాత్రమే తీసుకుంది ప్రభుత్వం. ఏంటి ఇదంతా కూడా సుమారుగా ఎన్నో వేల కోట్లు, కొన్ని వేల కోట్లు ఎన్నికల ఖర్చు కోసం యూజ్ చేసింది వైఎస్ జగన్ సర్కార్ అనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. సింపుల్ లాజిక్ చెప్తే సార్, ఇది ఒక ఫోన్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ మొత్తం రీటైల్ షాప్లో మూడే కదా చైన్ సిస్టంలో. ఎవడు మార్చినాడు వేసుకుని అమ్ముతాడు కదా. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మద్యం కొని రావాలి అంటే ఇదంతా బ్రవరేజ్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొంటున్నవే కదా. బ్రవరేజ్ కార్పొరేషన్ కొత్త బ్రవరేజెస్ వచ్చే స్పిరిట్ 27 రూపాయల 50 పైసలకు కొంటున్నారు స్పిరిట్. ఈ స్పిరిట్ రేట్ 27 రూపాయల 50 పైసలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టుకొని 27 రూపాయల 50 పైసలకి మార్జిన్ ఎంతో, రేట్ ఎంతో, ఈ స్టాక్ తీసుకొచ్చిన దానికి ఇంత ప్రభుత్వ ఖజానాకి డిపాజిట్ చేసే ప్రాసెస్లో డీవియేషన్స్ ఎక్కడ ఉంటాయి? లాజికల్ థింకింగ్ మనం మాట్లాడతాం. 100 రూపాయలు కొన్న స్టాకు 100 రూపాయల మీద 10 రూపాయలు మార్జిన్ వేసుకుని 110 రూపాయలకి అమ్మడం ప్రభుత్వం డిసైడెడ్. ఎందుకు? ప్రభుత్వమే కొని ఈ ఉదాహరణకి 4 బాటిల్ కొని ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి సార్. ఈ 3 బాటిల్ ప్రభుత్వం షాప్లో పెట్టింది, ప్రభుత్వమే కదా నడుపుతుంది. ఈ 3 బాటిల్కి 300 రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఇచ్చి 10 రూపాయలు మార్జిన్ వేసుకుంది. ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాక్టికల్. 310 కలిపి 110 330 రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాలన్న ప్రాతిపదిక మీద కదా స్టాక్ ఇస్తుంది. ఈ 310 రూపాయల 30 రూపాయలు అన్నది ఎక్కడ డివైడ్ అవుతుంది? 10 రూపాయలు కదా ప్రాఫిట్. ఈ 30 రూపాయలు ఖజానాకి రాకుండా ఇది ఏం బిజినెస్ చేస్తుంది? రాష్ట్ర ఖజానా జవాబుదారీ కదా. ఈ డబ్బులు వస్తేనే కదా బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా అప్పు చేసింది. ప్రజలకు అర్థం అవ్వాలి. మళ్ళీ నువ్వు జీతం ఎంత సంపాదిస్తున్నావు దాని ప్రాతిపదిక మీద నీకు బ్యాంక్ అప్పు ఇస్తుంది. ఇల్లు 20 ఏళ్ళ పాటు నీ ఇల్లు నీది కాదు, బ్యాంక్ దగ్గర కాగితాలు పెట్టి ఉంటావు.
అలాగే నాకు వచ్చి ప్రాఫిట్ ఇంత వస్తుందని బ్రెవరేజ్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే 20,000 కోట్లు అప్పు ఇచ్చింది. అది కూడా పీరియాడికల్గా ఇప్పుడు 4,000 8,000 కోట్లే ఇచ్చింది. 8,000 కోట్లకు తీర్చే సామర్థ్యం 15 సంవత్సరాల టర్మ్ పెట్టింది. 20 కోట్లు తీసుకుంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ఆశపడి వచ్చినా సరే బ్రెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఇంకా 12,000 కోట్లు అప్పు తీసుకునే సామర్థ్యం ఉంది. ఎందుకంటే యనమల రామకృష్ణుడు ఏం మాట్లాడే ఆ రోజు జ్ఞాపకం తీసుకొస్తే మేమైతే 100 కోట్లు ఉంచేయండి వల్ల కాదని ప్రాథమిక అవగాహన రోజుకి నేను చాడేకొండకి చెప్తున్నాను. ఆయన అగ్రిగేట్ రోజుకి 357 నుంచి 373 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తాయి. టోల్ ట్యాక్స్లు కానీ ప్రభుత్వానికి మనం ప్రత్యక్ష పరోక్ష రూపంలో కట్టే ట్యాక్స్లు అన్నీ ఏవి సబ్బుకున్న ట్యాక్సే ఖజానాకు వస్తాయి. ఇది వస్తూ మనకి ఆర్బీఐలో 1వ తారీఖు జీతం ఇవ్వాలి, ఇదే లడిస్తున్నారు కదా 15వ తారీఖు వస్తుంది. ఎందుకు 2వ మంగళవారం విడతలోనే మన ఆర్బీఐ బాండ్లు వేలం వస్తుంది మనకి. అదే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు. ప్రజలకు కూడా తెలియవలసింది ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా మీరు ఏం బాధపడకండి సార్, మీలా 100 కోట్లు వచ్చారు ఉదంతం కాదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు రేపు సెప్టెంబర్ లోపునే 40,000 కోట్లు తీసుకోవడానికి 1,00,000 కోట్లు తీసుకోవడానికి ప్రభుత్వం సాధించిన ఘనత. ఎఫ్ఆర్బిఎం లెక్కల ప్రకారం ప్రభుత్వంకి ఇచ్చిన వెసులుబాటు అది. ఎలా అంటే మీకు మళ్ళీ అర్థమయ్యే భాషలో చెప్తా. మీ అమ్మగారు మీకు 100 రూపాయలు, మీ నాన్నగారు మీకు 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారనుకోండి. ఈ నెల మీరు అమ్మేమో వెళ్ళి కరివేపాకు తీసుకురా, కొత్తిమీర తీసుకురా, అలా చాయ్ పత్తా అయిపోయింది తీసుకురండి మీకు చెప్తుంది అనుకోండి. అమ్మ నా దగ్గర డబ్బులు ఉన్నాయని వెళ్ళి మీరు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నెలంతా అయిపోయిన తర్వాత అమ్మ నా దగ్గర ఇంకా 30 రూపాయలు మిగిలిన మీరు ఇచ్చినప్పుడు అమ్మగారు వెళ్ళి నాన్నగారికి ఏం చెప్తారు? అటు చూడండి మీరు 100 రూపాయలు అటు పాకెట్ మనీ ఇచ్చినా అటు చూడండి ఇంటి పనులన్నీ చేసి ఇంకా 30 రూపాయలు మీ నాన్నగారు ఏం చేస్తారు? 200 రూపాయలు 500 రూపాయలు నుంచి రంచరా నీ దగ్గర బాగుంది. ఎందుకు? భరోసా. ఇది 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి. అందుకే 1,00,000 కోట్ల ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచగలిగాడు. సామర్థ్యం గతంలో నేను ధీరుణ్ణి 44 ఏళ్ళ అనుభవం, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని భౌగోళిక కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు ఏం చేశారో అంటే అబ్బదబ్బ చెప్పా. సార్ రాష్ట్ర అప్పు ఎంత ఉంది? ఎంత ఉంది? అంటున్నదేమో 10.5-11 లక్షలు. మీరు పచ్చల్లో నేను కిరసనాలు అమ్ముకునే పేపర్లు చూడకండి సార్, వాళ్ళు తెలుగు తక్కువ మేళానికి. ఎందుకంటే జర్నలిస్టులు కాదు. లేదు సార్, మామూలుగా మీకు మళ్ళీ చెప్తున్నాను, పచ్చళ్ళు అమ్ముకున్న బలవంతంగా జర్నలిస్ట్ చేసి అక్కడ పేపర్ పెట్టిస్తాడు వచ్చి బుద్ధి తక్కువ రాత్రులు ఎలా ఉంటాయి. ఆ పురంధేశ్వరం చదువుకోవడానికి తప్ప ఇంకెవరికి పనికిరావద్దు 5 కోటి పేపర్లు. 2.34 లక్షల ఉదంతంతో 1,87,000 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు. నేను మీరుగా నిర్మలా సీతారామన్ అవునండి 4 మర్చిపోతామని ఫిగర్ కూడా 447 అంటే 4,40,447 కోట్లు మాత్రమే. అందులో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇంకా 1,90,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. యాడ మీరు నేను మీ జేబు లెక్కలు కాదు సార్. మనకి ప్రపంచ బ్యాంక్ ఇచ్చే ఫెసిలిటీస్ లో ఆర్బీఐ పరంగా మనకు వచ్చే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు తీసుకోవడానికి పైపెచ్చి కార్పొరేషన్ సులుగా తీసుకున్న అప్పులు కూడా మళ్ళీ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి మాత్రమే తీసుకుంటాం. మరి మరొక వైపు ఇంకొక ఆరోపణ అండి, ప్రభుత్వ రంగ ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా తాకట్టు పెట్టి మరి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు పెడతారు. తీర్చి సామర్థ్యం లేకపోతే ఇప్పుడు మీరు ఒక రాష్ట్ర విభజనప్పుడు 1,39,000 కోట్లు అప్పు పెట్టిందని ఓ లబోదీపమన్నావు కదా, నువ్వు చేసావు అప్పు. 10 ఏళ్ళు అధికారులు లేవు కదా, ఇష్టమే ప్రభుత్వం వచ్చేస్తే చాలు ఏదైనా సాధించుకోవచ్చని అంచేత ఈ డబల్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఈ ఎంటలు పెట్టండి ప్రజలు. ఇప్పుడు అందులో 98,000 కోట్లు అప్పు, 39,000 కోట్లు వడ్డీ చెల్లించని. అదేంటిది? కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి నాకేటి సంబంధం లేదన్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే నువ్వు అడ్డమైన ఏడి పసుపు కుంకుమ అని చెప్పి ఇచ్చేసావు కదా, మరి ఈ ప్రభుత్వం నాకు ఇచ్చేసాడు నాకు సంబంధం లేదన్నది ఏంటి? సచ్చినట్టు తీర్చుకుని వస్తుంది కదా. అలాంటి పెట్టకథలు ఉండవు. 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్స్ ముందు జుజుబీ రాజకీయాలు చేయడానికి తప్ప పంచేంద్రియాలు మూసుకొని అప్పులు తీర్చుకోవాల్సిందే ఎవడైనా సరే. అది ఆ టర్మ్లో చేసిన సంక్షేమం. మూసుకో, నీ జాతర అయితే అది కంటిన్యూ చేయలేవు అని చెప్పు, సమాధానం ఇటు చెప్తారు ప్రజలు. సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీరు చెప్తున్నట్టుగా జగన్ గారి పెర్సెప్షన్ కూడా అది ఒక కరెక్ట్, ఒక జగన్ పర్సెప్షన్ ఏంటంటే నరేంద్ర మోడీ పర్సెప్షన్. ఎందుకంటే మన ఇందాక మీకు సగమే చెప్పాను, మన ఆస్తి మన దగ్గర కాకుండా కియా మోటార్లో మళ్ళీ ఎవడో మీరు లిటిగేషన్ వేసాడు అనుకోండి, ఆ లీగల్ సెల్ రోజు వచ్చి హైకోర్టుకు వచ్చారా బాబా మాదట ప్రభుత్వం ఇచ్చింది అని ప్రూవ్ చేసుకొని సావడానికి 10 ఏళ్ళు పడుతుంది. 66% దిక్కుమల కేసులు అవే. ఆ కేసుల్లో సత్వర పరిష్కారం ఏంటంటే ఇది ల్యాండ్ టైటిలింగ్, ఎస్ ఇది కియా మోటార్స్దే అని అదంటగడిగా చెప్తుంది. ఇది పలానా ఆర్కేదే, ఇది పలానా ఎల్ఐదే, పలానా పొలా ఇదే అని ప్రభుత్వం బాధ్యత వహించి చెప్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్ పతివ్రత శిరోమణిలో చెప్పింది ఇది అన్ని రాష్ట్రాలు ఆచరించవలసిందే. చీఫ్ సెక్రటరీ వెళ్ళినప్పుడు మన చీఫ్ సెక్రటరీని బతిమలేరు, బాబు ఇది బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేశారు, మా రాష్ట్రాలకు కూడా ఏం చేశారు చెప్పండి అని. వీళ్ళకి అవేవి మనం దానిపైన వైఎస్ జగన్ ఫోటో వేయడం అనేది కాస్త బూమరంగా అయిందని అంటున్నారు. మీరేమంటారు దానికి సంబంధించి? దాన్ని అలా వదిలేస్తే సరిపోయాయి కదా అని కూడా అయిపోయింది కదా. ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. మనకి రాజరికం ఇప్పుడు దాకా ఉన్న భూములు ఎడద్దైతున్నో జనాలు నమ్మడానికి క్రియేట్ చేయడానికి, వాళ్ళు నమ్మడానికి
ఇది బాగా ఒక ఉదాహరణగా బాగా ఉపయోగపడిందని అంటున్నారు. ఎక్కడ వాళ్ళ బొమ్మ ఉందో లేదో నేనైతే అలా పట్ట చూడలేదు. చూసిన కాడికి పోనీ ఉందని అనుకుందాం. రాజులు ఇనాం ఇచ్చినప్పుడు పలానాడు పలానా ఆయనలో రాజా మహేంద్రుడు ఇచ్చాడని చెప్పుకునే భూములు కంటిన్యూషన్ కదా ఇప్పుడు మనకి. అవునండి. 110 సంవత్సరాల తర్వాత జరిగిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి అన్నది మార్క్ క్రియేట్ చేసుకుంటాడు. ఎవరికైనా బ్రాండ్ కావాలి కదా. అవునండి. టర్మ్లో జరిగిందిరా అంటే రాజరాజ మహేంద్రుడి కాలంలో జరిగింది, బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది అని చెప్పాలి కదా సర్వే అన్నది. శాసనం అది. సార్ మీరు ఒక ప్రధానమైనటువంటి ఒక అనలిస్ట్గా మిమ్మల్ని ఖచ్చితంగా అయితే అడగాలి. ఇప్పుడు సర్వేలు చాలా సర్వే సంస్థలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి. ఎందుకు? దాని వెనకాల ఏముంది ఏంటనేది దాని ఆంతర్యం మీ మాటల్లో చెప్పండి. ఎవరికైనా 10 రూపాయలు డబ్బులు ఇస్తే ఒకటి ఇటేసి ఒకటి ఎటేస్తున్నారు. ఇది కూడా డబ్బుల ద్వారానే అన్నీ అంతే సార్. అంటే వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ అవసరం లేదా? ట్రాన్స్పరెన్సీ ఎవరికి కావాలి? నేను ఇందాక మీకు క్యాలిక్యులేషన్ చెప్పాను. గతంలో లగడపాటి ఒక సర్వే ఒక 2-3 పర్యాయాలు కొంచెం బాగా నమ్మదగ్గారు. తర్వాత మళ్ళీ ఎందుకో దాన్ని విశ్వసించలేదు. తర్వాత ఆయన కూడా ఇంకన్నీ మూసేశారనుకోండి. సార్ మీకు ఎవడైనా మూసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఫస్ట్ ఎవర్ టైం స్టార్ట్ అయింది సార్. అది 2014 నుంచి. అప్పటిదాకా అంత సీల్ కవర్ ముసలితో యుద్ధం చేయడం అలవాటు పడిపోయిన చంద్రబాబు నాయుడికి నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆరోపించిన ప్రాంతీయ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీ అన్నది ప్రజల దగ్గర క్లియర్ కట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈ 5 ఏళ్ళలో నువ్వేం చేసావు, ఈ 5 ఏళ్ళలో ఏం చేశారు, దానికి న్యాయ నిర్ణేతలే. హైదరాబాద్ నుంచి చంద్రబాబుకి డబ్బు తరలింపులు ఇక్కడ రేవంత్ రెడ్డి సహకరించారు అనేది ఆరోపణ కూడా ఉంది. రేవంత్ రెడ్డి శిష్యుడు గురువుగా చంద్రబాబు అని అంటారు. ఏంటి అసలు నిజమేనా అది? అంటే అక్కడ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో సుమారుగా 8 కోట్లు పట్టుబడితే దానికి సంబంధించిన కేసు ఫైల్ కానీ ఏది జరగలేదు. అవన్నీ ఆన్సర్స్. ఎలక్షన్ చంద్రబాబుకి అనుకూలంగా ఏదో ఉంటాయి, ఆడే ఉంటే తెలసేది. పెమ్మసాని చంద్రశేఖర్ సొమ్ము కింద చెప్తూ ఉంటారు. నాకు అది తెలీదు. నీకు ఒక విషయం చెప్తా. రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు కాదు అన్నప్పుడు ఒక టీవీ మాధ్యమంలో ఆయన మాట్లాడిన మాట ఒకటి ఫస్ట్ అథెంటికేట్ చేయండి. రెండో మాట చెప్తా. నిజంగా చంద్రబాబు నాయుడు ఆయనకి గురు శిష్యుల బంధం అనుకుంటే విభజన 2014లో జరిగింది. జూన్ 4 సభకు నమస్కారం. ఆయన అంత ప్రొయాక్టివ్గా వశపరచుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? వచ్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంటే అనుకుందాం. వీళ్ళిద్దరు అమ్మశక్కలు ఆడుకుని తీసుకోవచ్చు కదా. నీది ఇది నాది అని చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఇంద్ర సినిమాలో బ్రహ్మానంద గారు పంచినట్టు పంచుకోవచ్చు కదా. అలా ఎందుకు పంచుకోకుండా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అన్నది ఒక అంబిగ్యూటీ ఉంది కాబట్టి ఇక్కడ కట్టపడ సర్దుకుంటున్నారు. అందుకని వీళ్ళు గురు శిష్యుల బంధం ఇవన్నీ పొగడి వ్యాపారాలు ఎప్పుడూ ఎత్తుకెళ్ళిపోయాయి. మీకు ఒక మాట చెప్తున్నా, సామర్థ్యం కలిగిన రాజకీయ ధురంధుడు ఎవడైతే ఉంటాడో, ఒక తండ్రి చాటు బిడ్డగా తల్లి చాటు బిడ్డగా ఉన్నంతకాలం జరుగుబాటు అంత సుఖం ఉండదు. ఎప్పుడైతే ఒక కేసీఆర్ అనే యోధుడు, రేవంత్ రెడ్డి అనే యోధుడు తెలంగాణ గడ్డ మీద ఒక తెలుగుదేశం నుంచి బయటకు వస్తే శాసించే స్థాయిలోనే ఉంటారు. ఇలా చంద్రబాబు నాయుడు లాగా దేహి అనే స్థాయిలో ఉంటారు. ఎందుకంటే నిజమైన పోరాట పటిమ, నిజమైన రాజకీయ దురంధత ఉంటే దేహి అనే పరిస్థితి ఉండదు. అది ఒక రేవంత్ రెడ్డి, ఒక కేసీఆర్ నిలువెత్తు నిదర్శనం తెలంగాణలో. అంచేత ఈ చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఏంటంటే తపాసపూర్తి రాజకీయాలు పాతకాలం ఉంది. చింతకాయ పచ్చడి నూరి అది ఇంట్లో జాడీలో ఉంటుంది. ఏ రోజు కొరకు తాలింపు పెట్టుకుని రోజు తింటే ఒప్పుకొని టేస్ట్ అనుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో June 4 అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్కి అయితే రెడీగా ఉండాలంటున్నారు మీ మాటల్లో. ఇప్పుడు సాధారణంగా ఎలక్షన్ అయిపోయినంటే లబోదిబోమని ప్రెస్ మీట్ పెట్టే చంద్రబాబు నాయుడు ఈ పల్లె ఎందుకు పెట్టలేదు? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి బొత్స సత్యనారాయణ గారు అనుకోవచ్చు, నేను కాక మన అంబట్రావు ప్రమాణ స్వీకారం అట్ వైజాగ్. మీకు ఇంకోటి చెప్తాను, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పి గత ఎలక్షన్. ఈసారి నేను వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడ నేను రాజధాని. ప్రజలు న్యాయ నిర్ణేతలండి. లాస్ట్ టైం అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఈసారి ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదన్నది ఒక హైపోథెటికల్ ఈక్వేషన్. లెట్స్ సీ ద జంప్స్. ఇది మొత్తానికి కేఎస్ ప్రసాద్ గారు మనకి చెప్తున్నటువంటి మాట. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తథ్యం, రెండోసారి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది కూడా 9వ తారీఖున వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ నేతలు ఇచ్చినటువంటి మాటల్లో ఎలాంటి కూడా ఢోకా లేదు. ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 125 నుంచి 146 స్థానాలు గెలుచుకోబోతుందని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత చక్కగా మాతో మీ సంభాషణ పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.